సో ఫస్ట్ సెక్షన్ 28 గురించి మాట్లాడుకున్నాం, చార్జబిలిటీ సెక్షన్. తర్వాత సెక్షన్ 29 లో ఇన్కమ్ గురించి, 29 లో కంప్యూటేషన్ గురించి మాట్లాడుతున్నారండి. కంప్యూటేషన్ లో సెక్షన్ 28 ఏమో ఇన్కమ్ గురించి, దాన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి 30 to 43 DB లో ఉంటాయని చెప్పేసి అని సెక్షన్ 29 లో కంప్యూటేషన్ లో చెప్పారు. అందులో 30 to 37 వరకు మనం ఏం చూసామంటే 30 to 37 వరకు ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత అందులో 30 to 36 ఏమో స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడితే 37 ఏమో జనరల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ సెక్షన్ 30 to 36. సో ఈ 30 to 36 లో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు సెక్షన్ 30 ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్ అనుకున్నాం. సెక్షన్ 31 ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, ఇందులో ఏ ఎక్స్పెండిచర్ అలో చేస్తారు, ఇందులో ఏ ఎక్స్పెండిచర్ అలో చేస్తారు చూసాం. నెక్స్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ సెక్షన్ 32 డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మా, దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇందులో దీని గురించి ఆల్రెడీ మనకి కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం డిప్రిసిబుల్ అసెట్ గురించి మాట్లాడుకున్న డిప్రిసిబుల్ అసెట్ ని ఇక్కడ ఎలా ఎప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది అరైవ్ అవ్వాలని చెప్పేసి మనం నేర్చుకున్నామండి. ఓకే రైట్. సో ఎప్పుడు మనం డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలని చెప్పేసానంటే వేర్ బ్లాక్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ ఎగ్జిస్ట్. బ్లాక్ ఎగ్జిస్టెన్స్ లో ఉండి బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే కనుక, అంటే కంప్యూటేషన్ లో ఓపెనింగ్ WDV లెస్ మనీ ఇస్ పేబుల్ అంటే సేల్ వాల్యూ అండి. సేల్ ఆఫ్ అసెట్ జరిగినప్పుడు దానికి ఎంతైతే అమౌంట్ వస్తుందో వచ్చిన అమౌంట్ అంతా కూడా మనం మైనస్ చేసేయాలి. తర్వాత యాడ్ అసెట్స్ పర్చేస్ డ్యూరింగ్ ది ఇయర్, పర్చేస్ యాడ్ చేస్తాం. అప్పుడు క్లోజింగ్ వాల్యూ బిఫోర్ డిప్రిసియేషన్ వస్తుంది. క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్ వస్తుంది. ఆ తర్వాత డిప్రిసియేషన్ తీస్తాం. డిప్రిసియేషన్ తీస్తే క్లోజింగ్ WDV ఆఫ్టర్ డిప్రిసియేషన్ వస్తుంది. డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే బ్లాక్ లో అసెట్స్ ఉండాలి, బ్లాక్ లో అసెట్స్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, అలాగే ఇక్కడ బ్లాక్ వాల్యూ అనేది కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. ఈ రెండు ఉంటేనే డిప్రిసియేషన్ అండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ లో మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో ఇక్కడ అలాంటి డిప్రిసియేషన్ గురించి డీటెయిల్ గా సెక్షన్ 32 లో ఏం చెప్పారు అనేది ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పేజ్ నెంబర్ 160, పేజ్ నెంబర్ 160 తీయడమ్మా. అందులో డిప్రిసియేషన్ గురించి కాన్సెప్ట్ చెప్తున్నాడు చూడండి. డిప్రిసియేషన్ is a reduction in the usable value of the fixed asset due to normal wear and tear or effects of time or obsolescence. అమ్మ ఇక్కడ డిప్రిసియేషన్ అంటే మీకు కొత్తగా తెలియని ఆస్పెక్ట్ ఏమి ఉండదండి. ఇక్కడ డిప్రిసియేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చేది మీ అకౌంట్స్ లో చెప్పే మీనింగే ఉంటదండి ఇక్కడ. ఓకే, ఇక్కడైనా ఎక్కడైనా సరే డిప్రిసియేషన్ అంటే సేమ్ మీనింగ్. ఓకే, ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిసియేషన్ అనేది దేనికోసం మనం లెవీ చేస్తామంటే మెయిన్ ఆబ్జెక్ట్ మనకి డిప్రిసియేషన్ గురించి మీ అకౌంట్స్ లో ఏం చెప్తారంటే ఇక్కడ ఇట్స్ ఏ నార్మల్ వేర్ అండ్ టేర్ అని ఇవన్నీ చెప్పుకుంటారు, కానీ మెయిన్ ఆస్పెక్ట్ ఒకటే అండి. ఇట్ ఈస్ మెయిన్ పర్పస్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈస్ టు రీప్లేస్ ద అసెట్. ఏం చేయాలంట? అసెట్ ని రీప్లేస్ చేయడం అంట. సార్ ఎందుకు సార్ అసెట్ ని రీప్లేస్ చేయడం? ఇప్పుడు ఒక మిషనరీ కొన్నానండి, ఆ మిషనరీ మీద నేను బిజినెస్ చేస్తున్నానండి. దాని యూస్ఫుల్ లైఫ్ టైం 10 years అండి. సో 10 years అలా అయిపోతే తర్వాత నాకు ఆ మిషన్ పనిచేయడం మానేస్తే కొత్త మిషన్ కొనడానికి డబ్బులు ఉండాలి, అవసరం లేదా? డబ్బులు ఉండాలి. సో మరి డబ్బులు ఉండాలి అంటే కనుక డిప్రిసియేషన్ ఏంటంటే ఇట్ ఈస్ సెట్టింగ్ అసైడ్ ప్రాఫిట్. మీకు ఎవ్రీ ఇయర్ వచ్చిన ప్రాఫిట్ ని ఫ్యూచర్ నీడ్స్ కోసం సెట్ అసైడ్ చేస్తారు. వాట్ ఈస్ ద ఫ్యూచర్ నీడ్? టు రీప్లేస్ ద అసెట్. ఫ్యూచర్ నీడ్. సో ఫ్యూచర్ నీడ్ కోసం మీరు ఏం చేస్తారంటే ఫ్యూచర్ నీడ్ ఏంటి? రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. ఆ ఫ్యూచర్ నీడ్స్ కోసం ప్రాఫిట్ ని సెట్ అసైడ్ చేయడమే
ప్రాఫిట్ ని సెట్ అసైడ్ చేయడమే డిప్రిసియేషన్ అండి. ఎవ్రీ ఇయర్ మీకు ఆ డిప్రిసియేషన్ ని ప్రాఫిట్ లోంచి తీసేసి మీరు సెట్ అసైడ్ చేస్తారు. సార్ ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ తీసేస్తారు కదా, డిప్రిసియేషన్ వాల్యూ అనేది ప్రాఫిట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ మీకు పిఎండ్ఎల్ లో ఎక్స్పెండిచర్ కింద డిప్రిసియేషన్ అని చెప్పేసి మైనస్ చేస్తున్నారు కదా, ఈ మైనస్ చేసిన డిప్రిసియేషన్ అనేది ఇది నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో నేర్చుకుంటారండి. నెక్స్ట్ అట్ సెకండ్ గ్రూప్ లో అక్కడ ఏంటంటే ఇట్ ఇస్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, క్యాష్ అంటే నిజంగా ఎవరికైనా పే చేస్తారా డిప్రిసియేషన్ అనేది? ఎవరికి పే చేయరు, అయినా సరే ఎక్స్పెండిచర్ కింద మనం ఎలా చేస్తాం. ఓకే, ఈ డిప్రిసియేషన్ అనేది ఏదైతే మైనస్ చేసామో ఇది ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి సార్? ఇటు పిఎండ్ఎల్ లో డిప్రిసియేషన్ అనేది మైనస్ చేస్తున్నాం, అలాగే బ్యాలెన్స్ షీట్ లోంచి ఇక్కడ మెషినరీ ఉన్నది అనుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి ఆ మెషినరీ లోంచి కూడా మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ ని మైనస్ చేస్తాం. అంటే ఇక్కడ డిప్రిసియేషన్ అనే వాల్యూ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుందంటే బిజినెస్ లోనే రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బిజినెస్ లోనే రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, సో దట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ డెటార్స్ ఆర్ ఎనీ అదర్ కరెంట్ అసెట్స్. ఇక్కడ ఈ అసెట్స్ లోనే రీప్లేస్ అయి ఉంటది, ఇక్కడ నుంచి తగ్గి ఇక్కడే ఉంటదండి. ఓకే, అంతేగాని డిప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఎవరికి వెళ్ళిపోదు. డిప్రిసియేషన్ ఎవరు సెట్ అసెట్ చేసుకుంటూ ఉంటే అది తీసేసి డబ్బులు ఏమి బయట పక్కన పెట్టరండి. సో డబ్బులు ఒక మీకు డిప్రిసియేషన్ మెథడ్స్ లో సింకింగ్ ఫండ్ మెథడ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటదండి. ఆ సింకింగ్ ఫండ్ మెథడ్ లో మాత్రం సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఆ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఏం చేస్తారంటే అక్కడ సింకింగ్ ఫండ్ లయబిలిటీలో చూపిస్తారు, సింకింగ్ ఫండ్ అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ అసెట్ లో చూపిస్తారండి. అంటే ఆ డబ్బులు సెపరేట్ గా మనం ఇన్వెస్ట్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అదే ఒక్క మెథడాలజీలోనే డిప్రిసియేషన్ అనేది సెపరేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు అర్థం అవుతుంది. సో అలాగ లేకుండా ఉంటే సింకింగ్ ఫండ్ మెథడాలజీ మీరు ఫాలో అవ్వకపోతే కనుక డిప్రిసియేషన్ మనం సెట్ అసైడ్ చేసింది ఎక్కడ ఉండిపోతుంది? మన అసెట్స్ లోనే ఉండిపోతుంది. మన అసెట్స్ లోనే ఉండిపోతుంది అంటే మన బిజినెస్ లోనే రీఇన్వెస్ట్ అవుతుంది. ఓకే రైట్ సార్. ఇలా ఫ్యూచర్ నీడ్స్ కోసం ప్రాఫిట్ ని సెట్ అసైడ్ చేస్తే ఏం జరుగుతుంది సార్? 10 ఇయర్స్ తర్వాత ఈ అక్యూములేటెడ్ అమౌంట్ ఆల్రెడీ ఎక్కడ ఉంది? మన బిజినెస్ లోనే ఉంది. ఈ బిజినెస్ లో ఉన్నది ఏం చేస్తాం? ఇప్పుడు మిషనరీ పాడైపోద్ది, ఆ మిషనరీ అబ్సల్యూట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేసి అప్పుడు మన బిజినెస్ లో ఉన్న డబ్బుల్ని తీసి ఇలా సెట్ అసైడ్ చేసిన డబ్బుల్ని తీసి మనం ఏం చేస్తాం? మళ్ళీ కొత్త మిషనరీ కొంటాము టు రీప్లేస్ ద మిషనరీ. దేనికోసం సార్? మన బిజినెస్ కంటిన్యూ అవడం కోసం అండి. ఎవడు కూడా బిజినెస్ ఆగిపోవాలి అని చెప్పేసి అనుకోడండి. సో బిజినెస్ కంటిన్యూ అవ్వడమే వీళ్ళ మెయిన్ ఆస్పెక్ట్, వీళ్ళ మెయిన్ టార్గెట్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిసియేషన్ క్లెయిమింగ్ అయితే కనుక. ఓకే రైట్. ఇన్కమ్ ట్యాక్స్ వాటికి కూడా ఏంటంటే డిప్రిసియేషన్ అనేది ఇక్కడ సరే బిజినెస్ కంటిన్యూ అవడం అనేది కంపల్సరీగా కావాలండి. ఎందుకంటే ఇప్పుడు నీ బిజినెస్ 10 ఇయర్స్ ఉందనుకోండి, 10 ఇయర్స్ నువ్వు ఆ మిషనరీ మీద ఇన్కమ్ ఎర్న్ చేస్తావు, దాని మీద ప్రాఫిట్ ఎర్న్ చేస్తావు, ప్రాఫిట్ మీద నువ్వు ఏం చేస్తావు? ట్యాక్స్ కడతావు. అదే ఇక్కడ మిషనరీ అబ్సల్యూట్ అయిపోయింది అనుకోండి, అంటే పోయింది అనుకోండి, అప్పుడు మిషనరీ బిజినెస్ కంటిన్యూ అవుతుందా? బిజినెస్ కంటిన్యూ అవ్వదు. అలాంటప్పుడు నువ్వు ప్రాఫిట్ ఇన్కమ్ ఎర్న్ చేయగలవా? ఇన్కమ్ ఎర్న్ చేయలేవు, దాని మీద ప్రాఫిట్ ఎర్న్ చేయలేవు, నువ్వు ట్యాక్స్ రాదు. సో గవర్నమెంట్ కూడా వెరీ కీన్ ఆన్ ద డిప్రిసియేషన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ చెప్తున్నానండి. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మ్యాండేటరీ నేచర్. సెక్షన్ లోనే చెప్పారండి మ్యాండేటరీ ఇన్ నేచర్. సార్ మ్యాండేటరీ ఇన్ నేచర్ అంటే ఒకవేళ మీరు కనుక మిషనరీ ఉండి లేదా అసెట్స్ ఉండి డిప్రిసిబుల్ అసెట్ ఉంది, మీరు బిజినెస్ కి యూజ్ చేస్తూ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయలేదు అనుకోండి, మీకు డిప్రిసియేషన్ క్లెయిమ్ మీరు చేయకపోయినా సరే వాడిస్తాడు. ఓకే, సో డిప్రిసియేషన్ ని మీరు క్లెయిమ్ చేయకపోయినా సరే వాడు డిప్రిసియేషన్ ని వాడే క్యాలిక్యులేట్ చేసి అలౌ చేసే సెక్షన్ అండి సెక్షన్ 32. సో దేనికోసం సార్? మనమే క్లెయిమ్ చేయకపోతే వాడి అడిషనల్ గా డిప్రిసియేషన్ అనేది మనకి అలౌ చేయడం ఏంటి సార్ అని చెప్పేసి అంటే ఎస్, వై? బికాస్ ఇట్ ఈస్ ఇన్ మ్యాండేటరీ నేచర్. దేని వల్ల మ్యాండేటరీ నేచర్ ఏంటండి? వై? బికాస్ ఇట్స్ పర్పస్ ఇస్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రీప్లేస్ ద అసెట్ ని రీప్లేస్ చేయడం. కాబట్టి ఇది మ్యాండేటరీ నేచర్ లో డిప్రిసియేషన్ ని అలౌ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, సో డిప్రిసియేషన్ అలౌ చేయకపోతే ఏమవుతుంది సార్? మహా అయితే ఏమవుతుందంటే అది బిజినెస్ క్లోజ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మిషనరీ రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఆ మిషనరీ ఇప్పటికీ అలా పనిచేస్తూ ఉంటుందండి. దానికి కూడా వేర్ అండ్ టైర్ ఉంటుంది కదా, దానికి యూస్ఫుల్ లైఫ్ టైం ఉంటుంది కదా. ఆ యూస్ఫుల్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఏమవుద్ది? అది ఆబ్సల్యూట్ అయిపోతుంది. ఆబ్సల్యూట్ అయిపోయే టైంకి మీరు ఏం చేయాలి?
రీప్లేస్ చేయగలిగే పొజిషన్ లో మీరు ఉండాలి. అలా రీప్లేస్ చేయాలంటే సెట్ ప్రాఫిట్ ని ఇప్పటి నుంచి కూడా సెట్ అసైడ్ చేసుకోవాలి. దాన్ని ఏ పేరుతోటి సెట్ అసైడ్ చేస్తున్నారు? డిప్రిసియేషన్. ఆ డిప్రిసియేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఎక్కడికి వెళ్ళదు, మీ బిజినెస్ లోనే రీఇన్వెస్ట్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఒకసారి చూడండి. One of the most important accounting principle is that the matching principle of the accounting. It means all the expenses incurred, whether directly or indirectly, are to be considered while determining the profits. Depreciation is an indirect non-cash expenditure. Okay, it is actually not incurred, but statutorily provided to arrive at the correct profits. సో ఇది యాక్చువల్ గా ఇంకర్ అయ్యేది కాదు, యాక్చువల్ గా ఎక్స్పెండిచర్ కాదండి. అంటే ఇదేమి క్యాష్ ఎక్స్పెండిచర్ కాదు. ఎవడో వచ్చి సార్ డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెన్స్ నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళండి. సో అలాంటిది ఇట్ ఈస్ ఏ అంటే ఇక్కడ ఇంకర్ అయ్యేది కాదు. ఓకే, కానీ స్టాట్యూటరీ గా మనం ప్రొవైడ్ చేస్తాం. దీనికోసం కరెక్ట్ ప్రాఫిట్స్ ని అసర్టైన్ చేయడం కోసము. ఓకే రైట్. While depreciation can be provided either on the straight line method or WDV method under the Companies Act, it shall be claimed that on the basis of WDV method under Income Tax Act. However, power generating undertaking can opt to depreciate the assets under SLM. Okay, దీని గురించి మనం మాట్లాడుకున్నామండి, ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నాం. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీస్ యాక్ట్ లో కానీ స్టాండర్డ్స్ లో కానీ మీరు చూసుకుంటే కనుక మీకు డిప్రిసియేషన్ కి వేరియస్ మెథడ్స్ అనేవి ఇస్తారు. కానీ ఇక్కడ కంపెనీస్ యాక్ట్ గురించి మాట్లాడాడు. కంపెనీస్ యాక్ట్ గురించి అనుకుంటే కనుక మీకు ఎస్ఎల్ఎం డబ్ల్యూడివి ఏదైనా పర్లేదని చెప్పేసింది. కానీ ఇక్కడ మాత్రం ఏది, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి అలౌ చేసేది ఏంటంటే ఇక్కడ కూడా రెండు ఉంటాయండి, డబ్ల్యూడివి మెథడ్ తర్వాత ఎస్ఎల్ఎం మెథడ్. కానీ ఎస్ఎల్ఎం అందరికీ కాదు, ఎవరు జనరేషన్ and distribution of power. అంటే పవర్ జనరేటింగ్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే మనకి ఏముంటుందంటే ఎస్ఎల్ఎం మెథడ్ అనేది ఆప్షన్ లా ఉంటుందంటండి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, వాళ్ళకి డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు, వాళ్ళకి ఆప్షన్ ఉంటుందంట. వాళ్ళు ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు చూస్ చేసుకోవాలంట, సార్ నేను ఎస్ఎల్ఎంకి వెళ్తాను లేదా డబ్ల్యూడివికి వెళ్తాను అని చెప్పేసని. సో ఆ ఫస్ట్ రిటర్న్ అనేది ఫైల్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు చూస్ చేసుకోవాలి ఏమని, నేను డబ్ల్యూడివికా ఎస్ఎల్ఎంకా అని చెప్పేసని. వన్స్ డబ్ల్యూడివి చూస్ చేసుకున్నారనుకోండి ఇందులోకి వచ్చేస్తారు, లేదు ఎస్ఎల్ఎం చూస్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఉంటారండి. కానీ అది ఎప్పుడు జరగాలి? ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడే జరగాలంటండి. ఓకే సార్, ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం డబ్ల్యూడివి చూస్ చేసుకున్నామండి. ఓకే, దాని తర్వాత ఏదో ఎస్ఎల్ఎం లోకి మారిపోవచ్చా? లేదంటండి. వన్స్, ఓన్లీ వన్స్, అంటే ఒక్కసారి మాత్రమే నువ్వు ఆప్షన్ ని చూస్ చేసుకోగలవు. వన్స్ చూస్ చేసుకున్నావంటే ఏమైపోవాలి, యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ అయిపోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారండి. సో వీళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందామండి. సో వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఈజ్ డబ్ల్యూడివి మెథడ్. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రికగ్నైజ్ చేసిన మెథడ్ ఏంటి? వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రికగ్నైజ్ చేసిన మెథడ్ ఏంటి? డబ్ల్యూడివి. సో వీళ్ళకి కూడా ఆప్షన్ ప్రకారం ఏం చేసుకోవచ్చు, ఇది చూస్ చేసుకోవచ్చు. డబ్ల్యూడివి మెథడ్ అనేది వీళ్ళు ఫాలో అవుతారంట. ఓకే రైట్. Depreciation allowable under section 32 subsection 1 is a mandatory and therefore shall be allowed even if the SSC has not claimed the deduction in respect of depreciation in computing his total income. The assessing officer must allow the depreciation in accordance with the provisions of the law అని చెప్పేసి చెప్తున్నాడండి. మా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే మ్యాండేటరీ నేచర్ అంట. సార్ మ్యాండేటరీ నేచర్ ఎందుకైంది అని చెప్పేసి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ దాని రీజన్ మాట్లాడుకున్నామండి. సార్ అసెసింగ్ ఆఫీసర్ మనం క్లెయిమ్ చేయకపోయినా సరే డిప్రిసియేషన్ అలౌ చేస్తాడా సార్? ఎస్, మనం క్లెయిమ్ చేయకపోయినా సరే డిప్రిసియేషన్ అలౌ చేస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నారండి. మ్యాండేటరీ ఇన్ నేచర్ లో చెప్తున్నారు. ఓకే రైట్. In computing his total income, okay, the assessing officer must allow the depreciation in accordance with the provisions of the law. Explanation 5 to section 32 subsection 1 అని చెప్పేసి చెప్పాడండి. ఓకే,
ఇక్కడ డిప్రిసియేషన్ గురించి మనం నేర్చుకోవడం అంటే కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకుంటే మనకి టోటల్ డిప్రిసియేషన్ గురించి కంప్లీట్ అవుతుంది అంటే ఏంటవి అని చెప్పేసానంటే ఫస్ట్ వన్ కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్, block of asset, actual cost, written down value, rate of depreciation, types of depreciation, depreciation for power sector undertaking, and unabsorbed depreciation అని ఈ కాన్సెప్ట్లు ఉన్నాయంటండి. మొత్తం 8 కాన్సెప్ట్లు ఉన్నాయంటండి. ఈ 8 కాన్సెప్ట్లని మనం నేర్చుకుందాం. ఓకే రైట్. ఈ 8 కాన్సెప్ట్లు గురించి నేర్చుకుంటే ఏం కంప్లీట్ అవుతుంది? డిప్రిసియేషన్ లో ఒక పార్ట్ కంప్లీట్ అవుతుంది అంటండి. ఇంకా డిప్రిసియేషన్ గురించి ఇంకా చాలా ఉంది. దాన్ని తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ 8 కాన్సెప్ట్లు మనం నేర్చుకుందాం అంట. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటండి? ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం నేర్చుకోబోయేది డిప్రిసియేషన్ లో అని చెప్పేసానంటే కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్. సార్ ఏమేం కండిషన్స్ ఉన్నాయి సార్? మనం డిప్రిసియేషన్ ని క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్పేసానంటే వాట్ ఆర్ ద కండిషన్స్ అని చెప్పేసానంటే నార్మల్ గా ఒకసారి ఆలోచించడమా మనం డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే కనుక ఏమేం కండిషన్స్ ఉంటాయి అని చెప్పేసానంటే ఫస్ట్ అసెట్ ని యూజ్ చేయకుండా డిప్రిసియేషన్ అనేది అడగచ్చా? లేదా అక్కడ ఇంకా డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయాలంటే ఏం కండిషన్స్ ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ సెక్షన్ లో ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం అమ్మా. రైట్. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ది అసెట్. అమ్మ డిప్రిసియేషన్ ఎవరు క్లెయిమ్ చేయగలుగుతారంటే కనుక ఎస్ఎస్సి ఏమై ఉండాలంటే ఓనర్ అయి ఉండాలంట. ఓనర్ అయితే మాత్రమే మనం ఏం చేయగలం? డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయగలమంట. సో ఫస్ట్ ఎస్ఎస్సి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ది అసెట్. ఓకే. సెకండ్ వన్ ఒకసారి ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ది అసెట్ గురించి కొంచెం చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద ఫర్దర్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ ద కండిషన్స్, ద ఫాలోయింగ్ బేసిక్ కండిషన్స్. ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 160 లోనే ఇక్కడ థియరీ ఉందండి. అది అందులో చూడండి. ది ఫాలోయింగ్ బేసిక్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫుల్ఫిల్డ్ ఫర్ అవైలింగ్ ద డిప్రిసియేషన్. ఏంటంట? ఫస్ట్ SSC must be the owner of the asset. SSC must be the owner of the asset అంటున్నారు. Assets may be wholly or partly owned by the SSC for the purpose of section 32, since even fractional ownership is also recognized for claiming of depreciation అని చెప్పేసి అంటున్నాడు. ఒక అసెట్ మీద పూర్తిగా మీకు ఓనర్షిప్ లేదు అనుకుంటే ఎంతవరకు మీకు ఓనర్షిప్ ఉంటుందో అంతవరకు మీరు ఏం చేయొచ్చు అంటే డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే రైట్. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ టు ద కండిషన్ దట్ ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ది అసెట్. ఎస్ఎస్సి ఓనర్ అయి ఉండాలనే దానికి కొన్ని ఎక్సెప్షన్స్ చెప్పినట్టంట. ఎక్సెప్షనల్ కేసెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఫస్ట్, if the SSC is occupying any building as a tenant for the purpose of carrying on his business or profession, any capital expenditure incurred towards the renovation, extension or improvement to such a building can be treated as a value of the building belonging to him, and depreciation can be claimed on such a amount అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ది అసెట్ అన్నారు, కానీ దానికి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి చెప్తున్నారు. ఎక్సెప్షన్స్ ఏం చెప్తున్నారంట? కొన్ని ఎక్సెప్షన్స్ చెప్తున్నారంట. సో వాట్ ఆర్ దోస్ ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పేసానంటే ఫస్ట్ వన్, ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కి మీరు టెనెంట్ గా ఉన్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు నేను ఓ బిల్డింగ్ రెంట్ కి తీసుకున్నానండి. ఈ బిల్డింగ్ రెంట్ కి తీసుకున్నానండి. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. దీనిపైన నేను ఫస్ట్ ఫ్లోర్ నా డబ్బులతో నేను కన్స్ట్రక్ట్ చేశానంట. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్ నేను నా డబ్బులతో కన్స్ట్రక్ట్ చేశానంట. నేను రెంట్ కి తీసుకున్నది ఏంటి? గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, రెంట్. ఇవి ఓన్ మనీతో కన్స్ట్రక్ట్.
ఓన్ కన్స్ట్రక్ట్. ఓకే, టెనెంట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడంట పైన ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ కి ఈ బిల్డింగ్ కి ఓనర్ ఎవరంటే ఇక్కడ నేను ఓనర్ ఎవడైతే ఉంటాడో ఆ ఓనర్ దీనికి కూడా ఓనర్ అవుతాడండి. కానీ ఈ ఫస్ట్ ఫ్లోర్ నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తో నేను ఇంకర్ అయ్యాను కాబట్టి, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను ఇంకర్ అయ్యాను కాబట్టి ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు నేను ఏం చేసుకోవచ్చంట, ఈవెన్ దో ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్, నేను ఏం చేసుకోవచ్చంట, ఐ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. నేను డిప్రిసియేషన్ ని క్లెయిమ్ చేసుకోవచ్చంట. ఓకే, నేను టెనెంట్, నేను ఎవరండి, టెనెంట్. ఫస్ట్ ఫ్లోర్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నందుకు ఐ కెన్ క్లెయిమ్ ద డిప్రిసియేషన్ అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, it is not mandatory for every assessee to have the legal ownership of the property. Merely because the title deed is not yet registered in the assessee's name, depreciation cannot be denied. Beneficial ownership in terms of the possession, usage and control is sufficient to claim depreciation under section 32 అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సెకండ్ కేసు ఏంటి, ఎక్సెప్షన్స్ లో అంటే ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదన్న దానికి ఇక్కడ ప్రిన్సిపల్ అండి. లీగల్ ఓనర్షిప్ అవసరమా సార్ అంటే, లీగల్ ఓనర్షిప్ నాట్ రిక్వైర్డ్. ఏముంటే సరిపోతాయని చెప్పేసి చెప్తున్నాడండి, పొసెషన్, యూసేజ్ అండ్ కంట్రోల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయండి, వేర్ దేర్ ఇస్ ఏ బెనిఫిషియల్ ఓనర్షిప్. సో ఆ బెనిఫిషియల్ ఓనర్షిప్ కనుక ఉన్నట్లయితే పొసెషన్ మీ దగ్గర ఉంది, యూసేజ్ మీరే చేస్తున్నారు, కంట్రోల్ కూడా మీ చేతిలోనే ఉంది, యు ఆర్ హ్యావింగ్ ఏ బెనిఫిషియల్ ఓనర్షిప్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ సఫిషియంట్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్. సార్ అర్థం కాలేదు సార్ అని చెప్పేసి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ అనేవాడు బి అనేవాడికి ఏం చేశాడంటే ఒక మెషినరీని ఇచ్చేసాడంట, లేకపోతే ఒక ట్రక్ ఏదైతే ఉంటుందో ఒక ట్రక్ ని అమ్మాడంట అండి. ఒక ట్రక్ ని అమ్మినప్పుడు బి అనేవాడు టోటల్ గా 10 lakhs కి అమ్మాడంట. బి అనేవాడు 10 lakhs పే చేసాడంట. వీడు ట్రక్ ను కూడా ఇచ్చేసాడంట. బట్ ఇక్కడ ట్రక్ కూడా ఇచ్చేసినా సరే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో మనకి ఆర్టీఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరగలేదంటండి. ఏ ట్రక్ ఎప్పుడు కూడా ఇంకా ఏ పేరు మీద ఉందంట, ఆ ట్రక్ నేమ్ అనేది ఇంకా ఎవరికి రాలేదంటండి, బికి రాలేదు, బి పేరు మీదకి రిజిస్టర్ అవ్వలేదు, డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ అనేది ఇంకా ఎవరి మీద రాలేదండి, అక్కడ ఆర్టీఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు, ఎవరి పేరు మీదకి, బి పేరు మీద జరగలేదు. ఇప్పుడు కూడా చూస్తే కనుక ఆ ట్రక్ ఓనర్ ఎవరంటే ఏ అనే చూపిస్తుందండి రికార్డు లో, బి అని చూపించదు. అలా కనుక జరిగినట్లయితే ఇక్కడ 10 lakhs పే చేసాడు, ట్రక్ అనేది వీడి దగ్గరకు వచ్చేసింది. లీగల్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది, ఏ దగ్గర ఉంది. ఇప్పుడు ట్రక్ ఎవరిదని చెప్పేసి లీగల్ ఓనర్ కింద ఎవరున్నారని చెప్పేసి చెక్ చేస్తే, రికార్డ్స్ లో చెక్ చేస్తే ఎవరు ఉంటారు, ఏ ఉంటారండి. ఏ ఇంకా బికి ట్రాన్స్ఫర్ చేసాడా, లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయలేదు. లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయనంత మాత్రాన ఇక్కడ మనకి ఏముండదంటండి, ఇక్కడ బెనిఫిషియల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ చాలు. అంటే ఓనర్షిప్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది, బెనిఫిషియల్ ఓనర్షిప్ గా ఉండవచ్చు. బెనిఫిషియల్ ఓనర్షిప్ అంటే ఇప్పుడు ట్రక్ పొసెషన్ ఎవరి దగ్గర ఉంది, బి దగ్గర ఉంది. యూసేజ్ ఎవరు చేస్తున్నారు, బి చేస్తున్నారు. కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది, బి దగ్గర ఉంది. సో కాబట్టి టోటల్ గా ఎవరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, హూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్ అంటే ఎవరండి, బి కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. సార్ బి లీగల్ ఓనర్ కాదు కదా, లీగల్ ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సెకండ్ ఎక్సెప్షనల్ కేసెస్ లో మనకి చెప్పారు. ఓకే, రైట్. సో ఇది ఒక కేసు లాలో చెప్పారంటండి. అక్కడ చూడండి, మైసూర్ మినరల్స్ లిమిటెడ్ వర్సెస్ సిఐటి అనే కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని కూడా ఏంటి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ కేస్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ హైర్ పర్చేస్ కాంట్రాక్ట్ బై విచ్ ఎస్ఎస్సి అక్వైర్స్ an asset for the purpose of the business or profession, depreciation can be claimed by capitalizing the value equivalent to the cash price of such asset అని చెప్పేసి అంటున్నారండి. ఇక హైర్ పర్చేజ్ గురించి మాట్లాడుతున్నాడు. హైర్ పర్చేజ్ గురించి ఐడియా ఉంది కదండి, హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ గా చెప్పుకోవచ్చు. హైర్ పర్చేజ్ లో మనకి హైరర్ ఏం చేస్తాడంటే అసెట్ ని అక్కడ మనం ఇస్తాడండి. ఇక్కడ ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాం, లీగల్ ఓనర్షిప్ మన దగ్గర పెట్టుకుంటాం. హైర్ పర్చేజ్ లో ఏ అనేవాడు, బి అనేవాడికి ఒక మెషినరీని హైర్ పర్చేజ్ లో కనుక సేల్ చేస్తే కనుక ఇక్కడ
ఇక్కడ వీడి బుక్స్ లో ఎలా రికార్డ్ చేస్తారు, వీడి బుక్స్ లో ఎలా రికార్డ్ చేస్తారు అనే దానికి మీరు ఆల్రెడీ అకౌంటింగ్ లో నేర్చుకుని ఉంటారండి. ఓకే, వీడు హైర్ పర్చేజ్ అనేది ఇక్కడ హైర్ పర్చేజ్ ప్రకారం మిషనరీని సేల్ చేశాడు. ఓకే, ఇక్కడ ఓనర్షిప్ అనేది ఎవరు హోల్డ్ చేస్తారంటే ఏ హోల్డ్ చేస్తాడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఇక్కడ ఆన్ ది పేమెంట్ ఆఫ్ ది లాస్ట్ ఇన్స్టాల్మెంట్, ఆన్ ది పేమెంట్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ownership will be transferred. So on the payment of the last installment ownership అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంట ఎవరికి, బికి. సార్ మరి అప్పటి వరకు ఇప్పుడు ఒక 10 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయనుకోండి సార్, ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ పే చేసుకుంటూ వస్తాడండి. ఇప్పుడు అందులో ఒక 7th ఇన్స్టాల్మెంట్ పే చేయడంలో డిఫాల్ట్ అయ్యాడా, తర్వాత పే చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, లీగల్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది, ఏ దగ్గర ఉంది కాబట్టి ఏ వెళ్ళి బి దగ్గర నుంచి ఆ మిషనరీని తీసుకుని వచ్చేయచ్చంట. సో మిషనరీని తీసుకుని వచ్చేస్తే అప్పటి వరకు పే చేసిన ఇన్స్టాల్మెంట్స్ అన్ని కూడా అక్కడ హైర్ చార్జెస్ కింద పోతాయంటండి. ఇంకా బికి అడగడానికి కూడా రైట్ అనేది ఉండదంట. కానీ అసలు ఫస్ట్ అంటూ ఇలాంటి హైర్ పర్చేజ్ లో గూడ్స్ అనేది బి కొన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పెండిచర్ దేని కింద తీసుకోవాలంటండి, అప్ టు క్యాష్ ప్రైస్. హైర్ పర్చేజ్ ప్రైస్ కి క్యాష్ ప్రైస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ ని పీరియాడికల్ గా రికార్డ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా అకౌంటింగ్ లో మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 9 ఉంటుందండి. అకౌంటింగ్ స్టాండర్డ్ 9 లో మనకి ఇంట్రెస్ట్ ని ఎలా రికగ్నైజ్ చేయాలి, రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్ అండి. ఆ రెవెన్యూ రికగ్నిషన్ లో మనకి చెప్తాడండి ఇంట్రెస్ట్ ని ఎప్పుడు కూడా అది టైం వాల్యూ ఆఫ్ మనీ అండి. సో ఇంట్రెస్ట్ అనేది టైం వాల్యూ ఆఫ్ మనీ కాబట్టి ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఆన్ టైం బేసిస్ లోనే మనం ఏం చేయాలంటే అండి, ప్రపోర్షనేట్ గానే రికగ్నైజ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ హైర్ పర్చేజ్ ప్రైస్ కి క్యాష్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్ అంటారు. ఆ ఇంట్రెస్ట్ ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్లెయిమ్ మనం అకౌంట్ ఫర్ చేసుకుంటూ వస్తామండి. కానీ అసెట్ ని ఏ ప్రైస్ కి రికార్డ్ చేస్తారంటే క్యాష్ ప్రైస్ కి రికార్డ్ చేస్తారు. బి బుక్స్ లో అసెట్ ని క్యాష్ ప్రైస్ కి రికార్డ్ చేస్తారు. ఆ క్యాష్ ప్రైస్ కి అసెట్ ని రికార్డ్ చేసినప్పుడు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకునే రైట్ కూడా ఎవరికి వస్తుందంట, బికి వస్తుందంట. సార్ లీగల్ ఓనర్షిప్ ఏ దగ్గర ఉంది కదా సార్, అయినా సరే బి కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. దాని గురించి ఎక్సెప్షనల్ కేసెస్ లో మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే రైట్. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ది అసెట్ అనే దానికి ఎక్సెప్షన్స్ అండి. ఈ మూడు కూడా ఎక్సెప్షనల్ కేసెస్. ఈ మూడు కేసెస్ లోని ఎస్ఎస్సి ఓనర్ అవ్వకపోయినా సరే ఏం చేసుకోవచ్చు అంట, డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ సెకండ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ చూసామండి. ఫస్ట్ కండిషన్ ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ది అసెట్, దాన్ని ఎక్సెప్షనల్ కేసెస్ చూసాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్, the assessee must use the asset for the purpose of carrying on business or profession. Okay, assessee must use the asset for the purpose of carrying on the business or profession. So business or profession carry on చేయడం కోసం మనం ఏం చేసి ఉండాలంటే అండి, ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అసెట్ ని యూజ్ చేసి ఉండాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు అండి. అసెట్ ని యూజ్ చేస్తే మాత్రమే అక్కడ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయగలమా సార్? ఎస్. ఓకే రైట్. చూడండి, యూసేజ్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ టు ఇంక్లూడ్ ప్యాసివ్ యూసేజ్ ఆర్ పొటెన్షియల్ యూసేజ్ అండ్ నాట్ నెసెసరీలీ యాక్టివ్ యూస్. ఓకే, ఇక్కడ మీకు చెప్పిన కాన్సెప్ట్ అండి. స్టాండ్ బై మిషనరీ may not be used at all as so long as there is no breakdown of the main machine. Still it would be qualified for depreciation. ఇక్కడ ఒక దీనికి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత మీకు ఇది అర్థం అవుతుందండి. యూసేజ్ గురించి మాట్లాడాడు కాబట్టి ఇక్కడ యూసేజ్ ఏంటి అని చెప్పేసానంటే, దేర్ ఇస్ మనకి నార్మల్ గా మీ అకౌంట్స్ లో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక అసెట్ ని డిప్రిసియేషన్ ఎప్పుడు చేస్తాము, ఎప్పటి నుంచి చేస్తాము, ఎప్పటి నుంచి డిప్రిసియేట్ చేయాలి అని చెప్పేసానంటే when the asset is ready for use. ఏమంటారండి, అకౌంట్స్ లో మీరు ఏం చేస్తారంటే you will take ready to use అంటే ఒక అసెట్ కొన్నాము, ఆ తర్వాత అంతా కూడా ఇన్స్టాల్ అయిపోయి రెడీగా ఉంది కానీ యూజ్ చేయట్లా. ఓకే, సో యూజ్ చేయనప్పుడు అదేం చేస్తారండి, రెడీ టు యూజ్ వచ్చినప్పటి నుంచి కూడా మీరు డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేస్తారండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇక్కడ ఏంటంటే పుట్ టు యూజ్ అనేది కాన్సెప్ట్ అండి. ఒక న్యూ అసెట్ అనేది మీరు పర్చేజ్ చేసినప్పుడు
ఆ న్యూ అసెట్ ని మీరు ఏం చేసి ఉండాలంట, ఖచ్చితంగా పుట్ టు యూజ్ చేసి ఉండాలంట. సార్ పుట్ టు యూజ్ అంటే పుట్ టు యూజ్ ఇంపార్టెంట్. పుట్ టు యూజ్. సార్ పుట్ టు యూజ్ లో ఏ యూసేజ్ ఉంటుంది సార్? యాక్టివ్ యూసేజ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ యూసేజ్. యాక్టివ్ యూసేజ్ ఉంటదంట, అలాగే ప్యాసివ్ యూసేజ్ కూడా ఉంటదంట. సార్ పుట్ టు యూజ్ అన్నప్పుడు యాక్టివ్ యూసేజ్ ప్యాసివ్ యూసేజ్ రెండు ఉంటాయి సార్? రెండు ఉంటాయంటండి. వాట్ ఈస్ యాక్టివ్ యూజ్? రియల్ గా నువ్వు ఉపయోగించాలి. అమ్మా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, న్యూ అసెట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానండి. కొత్త అసెట్ మాత్రమే ఎప్పటి నుంచి అయితే పుట్ టు యూజ్ చేస్తామో అప్పటి నుంచి మీరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అంట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 2000 ఇప్పుడు రన్నింగ్ ఏంటి 2020-21 ప్రీవియస్ ఇయర్ అండి. 2020-21 ప్రీవియస్ ఇయర్. ఇక్కడ మీరు చూస్తే గనుక నేను ఇవాళ మే 21 అండి. మే 21న నేను ఏం చేశాను, ఒక అసెట్ కొన్నానంటండి. నేను అసెట్ కొన్నానంటండి. ఈ కొని మే 21, 2020 నాడు కొని నేను యూసేజ్ లోకి ఎప్పుడు తీసుకొచ్చానంటే డిసెంబర్ 21, 2020. డిసెంబర్ 21, 2020 నాడు నేను ఏం చేశానంట, పుట్ టు యూజ్ చేశానంట. ఓకే, ఇది పర్చేజ్డ్ అసెట్ పర్చేజ్ డేట్ అండి. అసెట్ పర్చేజ్ డేట్. సో ఈ అసెట్ పర్చేజ్ డేట్, ఇదేమో అసెట్ ని పుట్ టు యూజ్ డేట్. అంటే ఎప్పటి నుంచి డిప్రిసియేషన్ చేస్తామండి? మీ అకౌంట్స్ ప్రకారం అయితే కనుక మే 21, 2020 నుంచి రెడీ టు యూజ్, కొన్న తర్వాత రెడీగా ఉంది అనుకుంటే కనుక, ఇన్స్టాలేషన్ అదే అయిపోయి రెడీగా ఉంది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మీరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోమని చెప్పేసి అని చెప్తారండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డిసెంబర్ 21 నువ్వు యూజ్ చేయడం మొదలెట్టావు కాబట్టి ఈ అసెట్ పుట్ టు యూజ్ నుంచి నువ్వేం చేయాలి, డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే, వన్స్ క్లెయిమ్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ డిసెంబర్ 21, 2020 నాడు ఏమవుతుంది సార్ అని చెప్పేసానంటే గనక ఇక్కడ మనకి బ్లాక్ లోకి వెళ్ళిపోతుందండి. అసెట్ ఏమవుతుంది, దీనికి రిలేటెడ్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ లోకి ఇంక్లూడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. అసెట్ అనేది బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అసెట్ అనేది బ్లాక్ లోకి పంపించేస్తామంట. రైట్, వన్స్ బ్లాక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డిప్రిసియేషన్ ఎన్నాళ్ళకి వస్తుందంటే ఎక్కడ నుంచి వస్తుందండి, డిసెంబర్ నుంచి 21 నుంచి రావాలి. ఇక్కడ డిసెంబర్ 21 నుంచి మార్చ్ 31, 2021 వరకు ఉన్న గ్యాప్ అనేది చూసుకుంటే లెస్ దాన్ 180 డేస్ మోర్ దాన్ 180 డేస్ చూసుకోవాలి. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇంకా అనవసరం మనకి. సో అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. లెస్ దాన్ 180 డేస్ కనుక మనం ఈ ఇయర్ లో యూసేజ్ అనేది లెస్ దాన్ 180 డేస్ కనుక యూజ్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్. ఇది ఏ బ్లాక్ లోకి వెళ్తుందో ఆ బ్లాక్ లో నార్మల్ డిప్రిసియేషన్ ఎంత అంటే సపోజ్ 10% అనుకోండి. ఇక్కడ ఇక్కడ లెస్ దాన్ 180 డేస్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ 5% మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేస్తా ఉంటారు. 5% మాత్రమే డిప్రిసియేట్ చేయడానికి చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. అంటే పుట్ టు యూజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇక్కడ ఓపెనింగ్ WDV, యాడ్ ఎడిషన్స్ మైనస్ డిలీషన్స్ తీసేస్తే క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్ మైనస్ డిప్రిసియేషన్ తీసేస్తే క్లోజింగ్ WDV ఆఫ్టర్ డిప్రిసియేషన్. ఓకే, సో వన్స్ ఈ ఎడిషన్స్ కొత్తగా కొన్న అసెట్ ఎప్పుడు యాడ్ అవుతుందంటే కనుక డిసెంబర్ 21, 2020 నాడు పుట్ యూజ్ చేసావు కాబట్టి ఆ రోజున ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎడిషన్స్ లోకి యాడ్ అవుతుందండి. వన్స్ అక్కడ ఎడిషన్స్ లోకి యాడ్ అయిన తర్వాత ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం. వన్స్ ఈ డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి సపోజ్ 2021 లో నువ్వు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకున్నావు. ఓకే, యూజ్ చేసేసావు, పుట్ యూజ్ చేసేసావు. తర్వాత 2021 ఓకే, 21, 22 ఓకే, 22-23 ఇయర్ ని అసలు ఈ అసెట్ ని వాడలేదంట. ఈ అసెట్ వాడలేదంట. యూ హ్యావ్ నాట్ యూజ్డ్ అసెట్ 22-23. అసలు యూజ్ అసెట్ ని అలా తీసుకెళ్లి పక్కన ఉంచో కానీ దాన్ని వాడలేదంట. కెన్ యూ క్లెయిమ్ డిప్రిసియేషన్ ఫర్ దిస్ పీరియడ్ 22-23 అని చెప్పేసానంటే కనుక వన్స్ అది బ్లాక్ లోకి ఎప్పుడైతే యాడ్ అయిపోయిందో ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ పోతుందంట. అలాంటప్పుడు ఈ 2023 లో నువ్వు అసెట్ ని యూజ్ చేయకపోయినా సరే ఇక్కడ ఏమవుతుంది, ఈ బ్లాక్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇండివిజువల్ అసెట్ అనేది కోల్పోతుంది. ఇంకా డైరెక్ట్ గా డిప్రిసియేషన్ అనేది
వచ్చేస్తుంది. అంటే కనుక ఇక్కడ మనం చెప్పే అసెట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ది అసెట్ పర్పస్ ఆఫ్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ ని కొన్నప్పుడు మాత్రమే ఈ పుట్ టు యూజ్ అనేది గమనిస్తాము. తర్వాత నిజంగా యూసేజ్ అనేది ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తాము. ఎందుకంటే వన్స్ అసెట్ అనేది కొన్నాం అంటే కనుక అది ఎందులోకి వెళ్ళిపోతుంది, బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. బ్లాక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈచ్ ఇండివిజువల్ అసెట్ కి ఏముండదండి, ఇక్కడ సపరేట్ వాల్యూ అనేది ఉండదు. కాబట్టి తర్వాత ఇయర్స్ లో నువ్వు మధ్యలో ఒకవేళ ఆపేసాను, ఇది అసలు మెషినరీ నేను వాడలేదు కాబట్టి డిప్రిషియేట్ చేయను అని చెప్పేసి అని అన్నారు అనుకోండి, ఇక్కడ వాల్యూ అనేది సపరేట్ గా అసైన్ చేయగలరా? ఇప్పుడు బ్లాక్ లో 4 అసెట్లు ఉన్నాయి, అందులో ఒక అసెట్ మాత్రమే నువ్వు ఇలా వాడటం మానేసి పక్కన పెట్టావు. ఇక్కడ వాల్యూ అనేది ఓపెనింగ్ డబ్ల్యూడివి, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ డబ్ల్యూడివి, నెక్స్ట్ ఇయర్ ఏమో ఓపెనింగ్ డబ్ల్యూడివి అవుతుంది. ఈ ఓపెనింగ్ డబ్ల్యూడివి లో ఈ అసెట్ యొక్క వాల్యూ అనేది ఎలా ఏదైనా అసెప్టెన్ చేయగలమా? చేయలేము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ పుట్ టు యూజ్ అనే కాన్సెప్ట్ కానీ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడండి ఓన్లీ ఎడిషన్స్ కి మాత్రమే చూస్తామంటే, ఇది కూడా ఎడిషన్స్ కి ఎందుకు అని చెప్పేసానంటే, ఇక్కడ డిప్రిసియేషన్ అనేది లెస్ దాన్ 180 డేస్ ఆర్ మోర్ దాన్ 180 డేస్, యూసేజ్ అనేది మోర్ దాన్ 180 డేస్. ఇది ఎడిషన్స్ కండి. ఎడిషన్స్ కి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడేమో 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది, ఇక్కడేమో 100% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అనేది వస్తుంది. దీనికోసం మనం పుట్ టు యూజ్ అనేది చూడాలి. కానీ నార్మల్ గా అయితే కనుక యూజ్ చేసినా చేయకపోయినా సరే తర్వాత ఇయర్స్ లో నెక్స్ట్ ఇయర్స్ లో యూజ్ చేసినా చేయకపోయినా సరే ఏం అవుతుందండి, డిప్రిసియేషన్ క్లెయిమ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పారండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి అయిపోలేదండి కాన్సెప్ట్. యాక్టివ్ యూసేజ్ అంటే రియల్ గా నువ్వు యూజ్ చేయడం. ఓకే, రియల్ గా నువ్వు యూజ్ చేయడం. ప్యాసివ్ యూసేజ్ అంటే ఏంటి సార్? ప్యాసివ్ యూసేజ్ అంటే యూసేజ్ చేయకపోయినా సరే యూసేజ్ చేసినట్టుగా భావించే కేసెస్ అంటండి. రైట్ సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, అర్థం కాలేదు. ఓకే, నేను ఒక జనరేటర్ కొన్నానండి, జనరేటర్ పర్చేజ్ చేసి పక్కన పెట్టానండి. కానీ మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏంటంటే కరెంట్ పోవట్లేదంట. ఓకే, సో జరగట్లేదు అనుకోండి, సో కరెంట్ పోవట్లేదంట. అలాంటప్పుడు నాకు జనరేటర్ యూజ్ చేసే అవసరమే రావట్లేదంట. సో కానీ ఆ జనరేటర్ ఏం చేశాను, ఒక స్టాండ్ బై కింద నేను పక్కన పెట్టుకుని ఉంచుకున్నానంటండి. జనరేటర్ ఎప్పుడు ఆన్ చేయాలి? పవర్ పోయినప్పుడు. ఇయర్ మొత్తంలో ఎప్పుడు పవర్ పోలేదు, అలాంటప్పుడు జనరేటర్ నేను యూజ్ చేయలేదు. ఓకే, అలాంటి యూసేజ్ ని దాన్ని ఏమంటారంటే, నిజంగా నేను జనరేటర్ వేసానా వాడానా అంటే అస్సలు వాడలేదంట. ఒక్క రోజు కూడా నేను జనరేటర్ వాడలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నట్టు, ఒక జనరేటర్ వాడకపోయినా సరే వాడినట్టుగా భావిస్తారంట. వాడినట్టుగా భావించడం సార్, ఒకవేళ నిజంగా కరెంట్ పోతే నువ్వు వేసి ఉండాల్సింది, ఇప్పుడు ఖచ్చితంగా జనరేటర్ వేస్తావు కదా, వేస్తావు. సో అలాంటి జనరేటర్ నువ్వు ఇక్కడ రియల్ గా పుట్ యూజ్ చేయకపోయినా సరే ఇక్కడ ఏమంటున్నారంటే, ప్యాసివ్ యూసేజ్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ యూసేజ్. అంటే ఇది కూడా పుట్ యూజ్ కింద మనం కౌంట్ చేస్తాము, లెక్కేస్తాము. యాక్టివ్ యూస్ ని పుట్ యూజ్ కింద లెక్కేస్తాం, ప్యాసివ్ యూసేజ్ ని కూడా పుట్ యూజ్ కింద లెక్కేస్తాం అంటండి. అర్థం అవుతుందండి? నెక్స్ట్, సో యూసేజ్ ఇంక్లూడ్స్ వాట్? ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో వాట్ ఈస్ ఇంపార్టెంట్? పుట్ టు యూస్. ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్ యూ హ్యావ్ టు పుట్ టు యూస్. అది కూడా ఎవరికి? న్యూ అసెట్స్ కి. ఓకే, రైట్. వన్స్ అది కనుక బ్లాక్ లోకి యాడ్ అయిపోతే ఇంకా యూజ్ చేసామా లేదా అనేది పట్టించుకోవాలా అవసరం లేదు, యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. పుట్ టు యూజ్ అంటే ఎన్ని రకాలండి? ఇక్కడ యాక్టివ్ యూసేజ్ ఉంది, ప్యాసివ్ యూసేజ్ ఉంది. యాక్టివ్ యూసేజ్ అంటే రియల్ గా నువ్వు యూజ్ చేయడం. లేదు ప్యాసివ్ యూసేజ్ అంటే ఇక్కడ స్టాండ్ బై ఎక్విప్మెంట్ లాంటిది, లైక్ జనరేటర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఫర్ పుట్ టు యూజ్. అందులో పాసివ్ యూసేజ్. ఓకే, రైట్. ఈ పాసివ్ యూసేజ్ గానీ యాక్టివ్ యూసేజ్ గానీ ఎవరికి చూస్తాం? ఓన్లీ న్యూ అసెట్ కి చూస్తాం. అది కూడా ఎందుకు? అక్కడ లెస్ దాన్ 180 డేస్ పుట్ టు యూజ్ లేదా మోర్ దాన్ 180 డేస్ అనేది పుట్ టు యూజ్ అనేది చూడడం కోసం. వన్స్ ఒక ఇయర్ లో మనం కనుక పుట్ టు యూజ్ చేసి తీసుకెళ్లిపోయి బ్లాక్ లో కలిపేసామంటే కనుక దాని నెక్స్ట్ ఇయర్స్ లో మళ్ళీ మనం ఇచ్చేయగలమా? అంటే నెక్స్ట్ ఇయర్స్ లో ఆ అసెట్ వాడకపోయినా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ వాల్యూ అనేది ఇక్కడ బ్లాక్ వాల్యూ లో పర్టికులర్ అసెట్ యొక్క అసెట్ వాల్యూ ఎంత అనేది మనం కనిపెట్టగలమా? కనిపెట్టలేం కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ కండిషన్,
the asset must be used during the relevant previous year. Okay, if the assets are continued in a block, so long as the block in the use are available for use, depreciation can be claimed. అంటే ఒక బ్లాక్ అనేది పర్టికులర్ గా యూసేజ్ లో ఉంది అనుకుంటే కనుక అక్కడ మనం ఏం చేయాలి, అందులో అసెట్ ని యూజ్ చేసామా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా మనం డిప్రిసియేట్ చేసుకోవచ్చు అంటాడు. ఓన్లీ ఇన్ అన్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ వేర్ ద హోల్ ఫ్యాక్టరీ ఆర్ యూనిట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ద హోల్ ఇయర్, మొత్తం హోల్ ఇయర్ కి మొత్తం మెషినరీ అంతా ఆపేసి, ఇప్పుడు లాక్డౌన్ స్థితి లాగా లాక్డౌన్ ఒక 1 year కంటిన్యూ చేశారు అనుకోండి, పూర్తిగా నేను అసలు యూసేజ్ చేయలేదంటండి, అప్పుడు డిప్రిసియేషన్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ దిస్ కండిషన్ నాట్ ఫుల్ఫిల్డ్. సో అప్పుడు మాత్రమే ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల మనం డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయలేమంట. ఓకే, నెక్స్ట్. However, if the asset acquired during the previous year put to use for less than 180 days during that previous year, then 50% of the depreciation is permissible in respect of that asset అని చెప్పేసి అంటున్నాడండి. అంటే లెస్ దాన్ 180 days కనుక ఏదైనా అసెట్ కనుక మనం యూజ్ చేసినట్లయితే, లెస్ దాన్ 180 days కనుక మనం పుట్ యూజ్ పెట్టినట్లయితే దాని మీద ఎంత వస్తుందండి, ఓన్లీ 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది. అది కూడా నెక్స్ట్ ఇయర్స్ కి ఏమవుతుందండి, వన్స్ ఇక్కడ ఫుడ్ యూజ్ చేసామని చెప్పేసి అని డిక్లేర్ చేసి ఇక్కడ డిప్రిసియేషన్ లో 50% అదే కానీ, లేకపోతే 180 days మోర్ దాన్ ఉంటే 100% కానీ చేసామంటే నెక్స్ట్ ఇయర్స్ యూజ్ చేసినా చేయకపోయినా సరే మనం డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ లో డిప్రిసియేషన్ అనేది ఇక్కడ వాల్యూ అనేది ఇంక్లూడ్ అయిపోయినప్పుడు ఆ వాల్యూ అనేది మళ్ళీ సెపరేట్ గా ఇక్కడ ఇండివిజువల్ అసెట్ కి వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేయలేము, కాబట్టి డిప్రిసియేషన్ అనేది కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓన్లీ ఇన్ ద కేస్ వేర్ మొత్తం బిజినెస్ మొత్తం స్టాండ్ స్టిల్ లోకి వచ్చేసింది, బిజినెస్ ఆపేసేమో, అసలు వాడలేదు మిషనరీ అనుకుంటే కనుక తప్ప ఇయర్ త్రూ అవుట్ ది ఇయర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, అసెట్ must fall under the eligible class of asset. నెక్స్ట్ కండిషన్ ఏంటంట, సో ఫస్ట్ కండిషన్ ఏమో ఎస్ఎస్సి మస్ట్ బి ఓనర్ అన్నారండి. తర్వాత కండిషన్ ఎస్ఎస్సి మస్ట్ యూజ్ ది అసెట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అన్నారు. తర్వాత ఎస్ఎస్సి అసెట్ మస్ట్ బి, థర్డ్ కండిషన్ ఏంటి, అసెట్ మస్ట్ బి యూజ్డ్ డ్యూరింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్, రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ లో దాన్ని యూజ్ చేసి ఉండాలి అని చెప్పేశారు. రైట్, అది కూడా చూసాం. నెక్స్ట్ లాస్ట్ కండిషన్, ది అసెట్ మస్ట్ ఫాల్ అండర్ ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్, ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్, asset in respect of which depreciation is claimed should fall within the eligible class of classification as asset as detailed here under tangible assets, intangible assets. ఇక్కడ ఏదైతే బైఫర్కేషన్ ఇచ్చాడో ఆ బైఫర్కేషన్ లోకి అంటే అది ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్ ఫర్ డిప్రిసియేషన్ లోకి రావాలంట. ఓకే, రైట్. సార్ ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్ లోకి ఎందుకు రావాలని చెప్పేసి అని అంటున్నారండి, అంటే ఒక ఆస్పెక్ట్ ఉందండి. నార్మల్ గా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా ఉంటుందంటే కనుక మీ స్టాండర్డ్ లో కానీ అకౌంట్స్ లో కానీ లేకపోతే కంపెనీస్ యాక్ట్ లో కానీ చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. మీ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు కాన్సెప్ట్ అండి. కానీ ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్తారంట. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్పిన రేట్ కే మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది డిప్రిసియేట్ చేయాలంటే అసెట్ ని. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ అసెట్ మస్ట్ ఫాల్ అండర్ ది ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్ విచ్ ఇస్ రిలేటింగ్ టు which is describing a rate of depreciation. ఆ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే చెప్తారో ఆ డిప్రిసియేషన్ రేట్ లోకి ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్ లోకి అసెట్ అనేది కవర్ అయి ఉండాలి. ఓకే, ఆ కవర్ అయి ఉంటేనే, అలా కవర్ అయింది అనుకోండి అప్పుడే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది డిసైడ్ చేయగలం, అప్పుడే బ్లాక్ అనేది మనం ఐడెంటిఫై చేయగలము. సో కాబట్టి ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్ అని చెప్పారు. ఓకే, సో మనం డిప్రిసియేషన్ గురించి స్టార్ట్ చేసిన దాంట్లో పేజ్ నెంబర్ 160 లో చూడండి, అందులో 8 కండిషన్స్ ఉన్నాయంటే అనుకుంటే కనుక 8 ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకుంటే కనుక అందులో ఫస్ట్ ఆస్పెక్ట్ తెలిసిందండి, కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్. ఎన్ని ఉన్నాయి?
4 కండిషన్స్ ఉన్నాయి. ఆ 4 మనం చూసాం. నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ అసెట్ సెక్షన్ 211 బ్లాక్ ఆఫ్ అసెట్. మా బ్లాక్ ఆఫ్ అసెట్ గురించి మనం మాట్లాడుకున్నామండి. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంటంటే కనుక సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ with same rate of depreciation. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంటంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ ఆఫ్ అసెట్ అని చెప్పేసి చెప్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే రైట్. సో అదే ఇక్కడ ఏం చెప్తున్నాడో ఒక్కసారి చూద్దాం. బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ చూడండి. Under the Income Tax Act, depreciation is allowed to the block of asset and not individual asset wise. ఇది ఈ బ్లాక్ ఆఫ్ అసెట్ కూడా ఎవరికంటే when you choose ఈ బ్లాక్ ఆఫ్ అసెట్ ఎవరికంటే when you choose WDV మెథడ్ ని చూస్ చేసుకుంటే మాత్రమే ఏంటంటే WDV మెథడ్ ని చూస్ చేసుకుంటేనే మీకు ఏమొస్తుందంట బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనేవి వస్తుందంట. బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి అంటున్నాడండి. సార్ ఎస్ఎల్ఎం అంటే ఎస్ఎల్ఎం మెథడ్ ఎవరికి వస్తుందండి? పవర్ జనరేటింగ్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో పవర్ జనరేటింగ్ జనరేషన్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఎస్ఎల్ఎం మెథడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. దానికైతే కనుక ఇక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్ కాన్సెప్ట్ ఉండదండి. ఎస్ఎల్ఎం మెథడ్ అయితే కనుక ఇండివిజువల్ అసెట్ వైస్ గా చూస్తా ఉంటాం. కానీ WDV మెథడ్ కి మాత్రం బ్లాక్ ఆఫ్ అసెట్ అనేది చూస్తాం. ఏంటి సార్ బ్లాక్ ఆఫ్ అసెట్? సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్న బ్లాక్స్ క్లాసిఫికేషన్ బ్లాక్స్ బైఫర్కేషన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి. ఓకే బ్లాక్స్ ఎలా క్లాసిఫై చేయాలి ఏంటనేది మనం ఇక్కడ ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ అయితేనే ఇక్కడ బ్లాక్ వస్తుంది. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ఇక్కడ 4 బ్లాక్లను ఎలా బైఫర్కేట్ చేయాలనేది నిన్న మాట్లాడుకున్నాం అండి. ఓకే రైట్. చూడండి. Under the Income Tax Act, depreciation is allowed to the block of assets and not individual asset wise. Block of asset means a group of assets falling within the class of assets comprising of tangible assets being buildings, machinery, plant, furniture, intangible assets, know-how, patent, copyright, trademark, license, or any other business commercial rights similar in nature in respect of which the same percentage of depreciation is prescribed అని చెప్పేసి అంటున్నాడు. ఓకే టాంజిబుల్ అసెట్స్ కింద ఇంటాంజిబుల్ అసెట్స్ కింద మనం బైఫర్కేట్ చేసామంట. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే in the case of SSC carrying on business or profession, assets are to be first classified as tangible and intangible. So assets ని ఎలా క్లాసిఫై చేయాలంటే assets to be classified as tangible assets. Second one, intangible assets. So tangible assets, intangible assets కింద bifurcate చేయమంటున్నాడు. ఓకే నెక్స్ట్ all the tangible assets used for the purpose of business or profession are eligible for depreciation, then classify into building, machinery, plant, furniture, after such a segregation of tangible assets under this 4 classification of assets, grouping needs to be done within each such classification on the basis of the rate of depreciation అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ టాంజిబుల్ అసెట్స్ ని మళ్ళీ ఎలా బైఫర్కేట్ చేయమంటున్నాడండి? మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్, ఫర్నిచర్. సో ఇలా మళ్ళీ క్లాసిఫై చేయమంటున్నాడు. ఈసారి విత్ ఇన్ దిస్ మళ్ళీ మనం ఏం చేయాలంట? బైఫర్కేట్ చేయాలంట. ఎలా బైఫర్కేట్ చేయాలి సార్? బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏం చేశానండి? మిషనరీ, బిల్డింగ్, ప్లాంట్, ఫర్నిచర్ కింద నేను క్లాసిఫై చేస్తాను.
ఆ తర్వాత మెషినరీ అనే క్లాసిఫికేషన్ లో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చూసుకుంటే కొన్ని అసెట్స్ 15% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్నాయి, కొన్ని అసెట్స్ 40% డిప్రిసియేషన్ రేట్ ఉన్నాయి, కొన్ని అసెట్స్ 60% ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి నాకు అప్లికబుల్ అయ్యే రేట్స్ లో ఇక్కడ నేనేం చేయాలి 15% అసెట్స్ ఏవైతే ఉన్నాయో 15% లో కవర్ అయ్యే అసెట్స్ 4 ఉన్నాయనుకోండి మిషనరీస్, అప్పుడు ఈ నాలుగిటిని ఒక గ్రూప్ కింద చేస్తానంటండి, ఒక బ్లాక్ కింద చేస్తానంట. దాన్ని ఏమంటాను 15% మిషనరీ బ్లాక్. తర్వాత 40% లో ఉన్న అసెట్స్ అన్నిటిని కలిపి ఏం చేస్తాను 40% మిషనరీ బ్లాక్ అని చెప్పేసి డివైడ్ చేస్తాను. అలాగే 60% మిషనరీ బ్లాక్ అని చెప్పేసి సపరేట్ గా ఐడెంటిఫై చేస్తానంట. నెక్స్ట్ బిల్డింగ్ అనే అన్ని బిల్డింగ్స్ ని ఇక్కడ తీసుకొచ్చేసాం. ఈ బిల్డింగ్స్ లో 5% రేట్ ఉన్నవి ఉంటాయి, 10% రేట్ ఉన్నవి ఉంటాయి. నెక్స్ట్ 5% బిల్డింగ్ బ్లాక్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇలాగే బిల్డింగ్స్ నాకు 4 ఉన్నాయంటండి, 5% లో కవర్ అయ్యే బిల్డింగ్స్ 4 ఉన్నాయంటండి. ఆ 4టిని కలిపి ఇక్కడ 5% ఇక్కడ బిల్డింగ్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ 10% బిల్డింగ్ బ్లాక్. అమ్మ ఇవన్నీ కూడా బ్లాక్స్ అండి, ఇవన్నీ కూడా బ్లాక్స్. నీ దగ్గర 10 అసెట్లు ఉండొచ్చు. ఈ 10 అసెట్స్ ని ఈ 3 బైఫర్కేషన్స్ లోకి ప్రతి దానికి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ రాసుకుని కామన్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేసి మీరు ఏం చేస్తున్నారు ఆ 15% బ్లాక్. టోటల్ గా 10 అసెట్స్ లో 15% బ్లాక్ లో 5 అసెట్స్, 40% బ్లాక్ లో 3 అసెట్స్, ఓకే, ఈ 60% బ్లాక్ లో రిమైనింగ్ అసెట్స్ ఉన్నాయంటే వాటిని అన్నింటినీ కూడా బ్లాక్స్ కింద మనం ఐడెంటిఫై చేస్తామంట. ఓకే, రైట్. అలాగా ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏం చేయమన్నాడు, టాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్ క్లాసిఫై చేయమన్నాడు. తర్వాత టాంజిబుల్ అసెట్స్ లో మళ్ళీ మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్, ఫర్నిచర్ కింద క్లాసిఫై చేయమన్నాడు. మళ్ళీ ఆ విత్ ఇన్ ద గ్రూప్ లో మళ్ళీ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటే కనుక ఆ అసెట్స్ అన్నిటిని కలిపి ఒక బ్లాక్ కింద రెడీ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడండి. బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్. నెక్స్ట్, if two assets fall under the same different class, they cannot be grouped together even though the depreciation rate may be the same. ఇప్పుడు సపోజ్ ఫర్నిచర్ కి 10% డిప్రిసియేషన్ ఉంది, బిల్డింగ్ లో కూడా 10% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది అని చెప్పేసి రెండింటిని కలిపి డిప్రిసియేషన్ 10% అని చెప్పేసి వేయచ్చు అంటే వేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఎందుకంటే ఫర్నిచర్ సపరేట్ క్లాస్, బిల్డింగ్ అనేది సపరేట్ క్లాస్. ఓకే, రైట్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ ఆఫ్ అసెట్ అండి. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏమన్నారండి, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ అసెట్స్ ని టు బి క్లాసిఫైడ్ యాజ్ టాంజిబుల్, ఇంటాంజిబుల్. తర్వాత టాంజిబుల్ అయితే కనుక దానికి సపరేట్ గా గ్రూపింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇంక ఇంటాంజిబుల్ అసెట్స్ కి ఎలాంటి గ్రూపింగ్ ఏం లేదండి. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్స్ కి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా సింగిల్ గా ఉంటదండి, 25% అండి. ఓకే, సో 25% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. కాబట్టి ఇంటాంజిబుల్ అసెట్స్ అన్ని కలిపి ఒక బ్లాక్ కింద మనం రాసేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ వన్ బ్లాక్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాబట్టి ఇదంతా కలిపి ఒక బ్లాక్ కింద మనం మాట్లాడుకోవచ్చు అంట. టాంజిబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాంజిబుల్ అసెట్స్ ని మళ్ళీ ఫర్దర్ గా బైఫర్కేట్ చేస్తున్నామంట. మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్, ఫర్నిచర్ కింద. అందులో మళ్ళీ ఇవన్నీ సపరేట్ క్లాసెస్ అండి. ఇవేంటి సపరేట్ క్లాసెస్. ఈ సపరేట్ క్లాస్ ఆఫ్ అసెట్ లో మళ్ళీ డిప్రిసియేషన్ రేట్స్ తో బైఫర్కేట్ చేస్తున్న అసెట్స్ ని ఈ సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ లో సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్న అసెట్లన్నీ కూడా ఒక బ్లాక్ కింద మనం బ్లాక్స్ ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలంట అండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్ వి నీడ్ టు ఐడెంటిఫై ద బ్లాక్స్. బ్లాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇలా ఈ ప్రొసీజర్ ద్వారా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, రైట్. నెక్స్ట్, సో డిప్రిసియేషన్ కాన్సెప్ట్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక బ్లాక్ ఆఫ్ అసెట్ తర్వాత యాక్చువల్ కాస్ట్ అంటే. నెక్స్ట్ ఏంటిది యాక్చువల్ కాస్ట్. మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి. సపోజ్ 10% రేటో లేకపోతే 5% రేటో 15% రేటో ఏదో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చెప్పిన దాని ప్రకారం మనం డిప్రిసియేట్ చేద్దాం అనుకున్నాం. కానీ డిప్రిసియేట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద డిప్రిసియేట్ చేస్తాం, అసెట్ వాల్యూ మీద డిప్రిసియేట్ చేస్తాం.
సార్ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ అసెట్ వాల్యూ మీద డిప్రిసియేట్ చేస్తాము. ఓకే, ఈ అసెట్ వాల్యూ అనేది ఎలా అరైవ్ అవుతుంది సార్? ఈ అసెట్ వాల్యూ అనేది మనం ఎలా అరైవ్ అవుతాము అని చెప్పేసి అంటే కనుక సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 ఉందంట. సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 అసెట్ యాక్చువల్ వాల్యూని, యాక్చువల్ కాస్ట్ ని మనకి డిటర్మైన్ చేపిస్తుందంట. ఆ యాక్చువల్ వాల్యూని, యాక్చువల్ కాస్ట్ ని ఏదైతే డిటర్మైన్ చేపిస్తారో దాని మీద మనం ఏం చేయాలంట, మన డిప్రిసియేషన్ రేట్ అనేది ఏదైతే ఉందో, డిప్రిసియేషన్ రేట్ ఫిక్స్డ్ గా ఏదైతే ఉందో ఆ రేట్ మనం అప్లై చేయాలని చెప్పేసి చెప్పారు. ఓకే, సో సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. ఓకే, పేజ్ నెంబర్ 163 లో లాస్ట్ లో ఉంది చూడండి, యాక్చువల్ కాస్ట్ సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1. The computation of the actual cost of any asset acquired during the previous year assumes significance as the WDV of the relevant block would be enhanced by such amount. Okay, the correctness of the calculation of the depreciation depends on the proper determination of the amount of addition to the block. అంటే మనం ఎడిషన్ అంటే ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ అంటే ఒక కొత్త అసెట్ నేను పర్చేజ్ చేశానండి. ఒక న్యూ అసెట్ అనేది నేను పర్చేజ్ చేసినప్పుడు ఆ వాల్యూని తీసుకెళ్లి ఏం చేస్తాం మనం, ఒక కొత్త అసెట్ నేను పర్చేజ్ చేసినప్పుడు, ఏం చేస్తానంటే ఈ ఓపెనింగ్ WDVకి ఎడిషన్స్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నానండి. ఈ ఎడిషన్స్ వాల్యూ కింద నేను ఇక్కడ ఈ క్లాస్ ఇక్కడ ఈ బ్లాక్ కు సంబంధించిన వాల్యూ అనేది చూసుకుంటే, ఈ బ్లాక్ కు సంబంధించిన ఎడిషన్స్ అనేవి నేను ఎంతైతే యాడ్ చేస్తానో ఆ వాల్యూ ఇక్కడ డిప్రిసియేషన్ కి యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎడిషన్స్ అని చెప్పేసి ఎప్పుడు యాడ్ చేస్తాం, న్యూ అసెట్ పర్చేజ్ చేసినప్పుడు. ఈ న్యూ అసెట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ వాల్యూ అనేది ఇక్కడ మనం వేస్తా ఉంటే కనుక 43 సబ్ సెక్షన్ 1 లో మనకి ఏదైతే వాల్యూ చెప్పారో ఆ వాల్యూ మనం చేస్తామంట. ఓకే, రైట్, దట్ ఈస్ యాక్చువల్ కాస్ట్ సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 యాక్చువల్ కాస్ట్. ఓకే, రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 43 సబ్ సెక్షన్ 1 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డిప్రిసియేషన్ మీద ప్రాబ్లం ఇచ్చాడు అంటే కనుక ఖచ్చితంగా ఈ ఎడిషన్స్ అంటే కొత్తగా అసెట్ కొన్నప్పుడు ఎడిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తాడంట. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూని మనం యాడ్ చేసుకోవాలి, ఏ వాల్యూని మనం ఇంక్లూడ్ చేయాలి అసెట్ వాల్యూలో, ఏ వాల్యూని ఇంక్లూడ్ చేయకూడదు అనేది ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలంటండి. సో కాబట్టి actual cost of the asset shall be determined using the following steps. Okay, right. Actual cost అనేది ఎవరికి అరైవ్ అవుతాం, న్యూ అసెట్ కి అరైవ్ అవుతాం. ఆ న్యూ అసెట్ కి యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఆ బ్లాక్ వాల్యూ కి ఎడిషన్స్ అని చెప్పేసి యాడ్ చేస్తాం. ఆ ఎడిషన్స్ వాల్యూ అనేది, ఎడిషన్స్ అని చెప్పేది ఎంత వాల్యూ యాడ్ చేయాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది, సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 లో యాక్చువల్ కాస్ట్ కింద మనకి డిసైడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఒక అసెట్ ని పర్చేజ్ గానీ కన్స్ట్రక్షన్ గానీ చేసాం అనుకోండి, ఎడిషన్స్ అనే ఎంత వాల్యూ వేయాలి, అదే న్యూ అసెట్ కి మాత్రం వస్తుంది. న్యూ అసెట్ కి ఎడిషన్స్ అని చెప్పేసి ఆ బ్లాక్ లో పర్టికులర్ ఎడిషన్స్ ఎంత యాడ్ చేయాలని చెప్పేసి చూస్తే కనుక అది ఎవరు డిఫైన్ చేస్తారంటే ఆ సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 డిఫైన్ చేస్తుంది. ఏంటంటే కనుక మనం ఒక అసెట్ ని పర్చేజ్ చేసామని చెప్పేసి అనుకుంటే కనుక ఆ పర్చేజ్ కాస్ట్ తీసుకుంటామండి. ఏం చేస్తాం, పర్చేజ్ కాస్ట్ తీసుకుంటాం. లేదా కన్స్ట్రక్ట్ చేసాం అనుకుంటే కనుక కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసుకుంటాం. మనం పర్చేజ్ చేస్తే పర్చేజ్ కాస్ట్, కన్స్ట్రక్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ కాస్ట్, ఈ రెండు కూడా మనం తీసుకుని దానికి అడ్జస్ట్మెంట్స్ అనేవి చెప్తాడంటండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ప్రపోజ్ చేస్తాడంట 43 సబ్ సెక్షన్ 1 లో. ఓకే, రైట్. అందులో కొన్ని లెస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని యాడ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్ గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ actual cost determination. Actual cost determination under section 43 subsection 1.
ఏముంది అని చెప్పేసానంటే కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్. మీరు నిజంగా ఇంకరైనా కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ వాల్యూ, ఓకే, దానికి లెస్ కొన్ని లెస్ అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాడంట. ఒక్కొక్క లెస్ అడ్జస్ట్మెంట్ ని డీటెయిల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమౌంట్ ఆఫ్ ఎక్సైజ్ ఆర్ కస్టమ్స్ డ్యూటీ నౌ జిఎస్టీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈస్ అలౌడ్ అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ జిఎస్టీని లెస్ చేయమంటున్నాడు. సార్ జిఎస్టీని ఎందుకు లెస్ చేయాలి సార్ అని చెప్పేసానంటే రైట్, ఒకసారి మనం మాట్లాడుకుందాం. నేను ఒక అసెట్ ని 1 lakh పెట్టి పర్చేజ్ చేశానంట. పర్చేజ్డ్ 1 lakh అసెట్ కొన్నప్పుడు జిఎస్టీ at the rate of 18%, సపోజ్ ఐజిఎస్టీ అనుకోండి, వేరే స్టేట్ నుంచి కొన్నాను అనుకోండి, ఐజిఎస్టీ లెవీ చేశారంట. అంటే ఎంత వస్తుందండి? 18,000. 1,18,000 నా దగ్గర నుంచి వెండర్ ఎంత కలెక్ట్ చేస్తాడండి? 1,18,000 నా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడండి. ఓకే, వెండర్ నా దగ్గర నుంచి 1,18,000 కలెక్ట్ చేస్తాడు. వెండర్ ఏం చేస్తాడండి? 1 lakh వాడు తీసుకుంటాడు, 18,000 గవర్నమెంట్ కి పే చేస్తాడు. ఈ గవర్నమెంట్ కి పే చేసేటప్పుడు ఎలా పే చేయొచ్చు? యూజింగ్ ఇన్పుట్, వాడి ఇన్పుట్ ని కానీ లేదా క్యాష్ అంటే వీడు నిజంగా పే చేసి చేయడం, లేదా వీడు ఇన్పుట్ ఏదైనా ఉంటే కనుక ఇన్పుట్ ద్వారా పే చేయడం, అదంతా వేరే విషయం, అది మనకు అనవసరం. ఓకే, మనం వీడికి ఎంత పే చేసాం? అసెట్ కొన్నప్పుడు 1 lakh వాల్యూ పే చేసాం, జిఎస్టీ అట్ రేట్ ఆఫ్ 18%, ఐజిఎస్టీ అని చెప్పి 18,000 పే చేసాం. టోటల్ గా 1,18,000 పే చేసాం. మనం జనరల్ గా జిఎస్టీలో ఇక్కడ ఏ మెథడాలజీ వాడతాం అని చెప్పేసానంటే ఇన్పుట్, మనకి ఏంటంటే వాల్యూ యాడెడ్ సిస్టమ్ మనం ఫాలో అవుతామండి. వాల్యూ యాడెడ్ సిస్టమ్ వర్క్ అవ్వాలి అని చెప్పేసానంటే మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే, వాల్యూ యాడెడ్ అంటే ఎక్స్ట్రా వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మీద జిఎస్టీ అనేది మనం గవర్నమెంట్ కి కట్టాలి, అది వాల్యూ యాడెడ్ అండి. సో ఇప్పుడు నేను ఒక 1,00,000 రూపాయలకి గూడ్స్ పర్చేజ్ చేసి దాన్ని 1,10,000కి కనుక అమ్మినట్లయితే ఆ పైన 10,000 ఏదైతే ప్రాఫిట్ యాడ్ చేశానో దాని మీద మాత్రమే నేను జిఎస్టీ గవర్నమెంట్ కి పే చేయాలి. దాన్నే వాల్యూ యాడెడ్ మెకానిజం అని చెప్పేసి అని అంటారు. సో అలాగే వాల్యూ యాడెడ్ మెకానిజం వర్క్ అవ్వాలి అంటే కనుక వాట్ ఈస్ ద మెథడ్ చూజన్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే మీరు 1 lakh పెట్టి గూడ్స్ కొన్నారు, ఆ 1 lakh మీద మీరు ఒక 10% అనుకోండి జిఎస్టీ. 10% అంటే ఒక 10,000 మీరు పే చేశారు, 1,10,000 పే చేశారు. మీరు ఈ 1 lakh కి మీ ప్రాఫిట్ అనేది జిఎస్టీ అనుకోండి. ఈ 1 lakh కి మీ ప్రాఫిట్ అనేది ఎంత యాడ్ చేసుకున్నారని చెప్పేసానంటే ఒక 20% ప్రాఫిట్ యాడ్ చేశారండి, అంటే 20,000 యాడ్ చేశారండి. ఓకే, ఇప్పుడు 1,20,000 సేల్ వాల్యూ పెడితే మీరు జిఎస్టీ ఎంత అంటే 10% రేట్ అనుకోండి, జిఎస్టీ రేట్. ఓకే, అంటే 12,000 మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఈ 12,000 లోంచి మీరు యాక్చువల్ గా చూసుకుంటే కనుక 12,000 మీరు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన దాంట్లో ఆల్రెడీ ఎంత కట్టేశారు? ఇక్కడ వెండర్ కి పర్చేజ్ చేసినప్పుడు ఎంత కట్టారండి? 10,000 పే చేశారు. కాబట్టి ఈ 12,000కి 10,000కి డిఫరెన్స్ వాల్యూ 2,000 మీరు మాత్రమే పే చేస్తారు. ఎలాగంటే 12,000 లైబిలిటీ తీసుకుంటారు, 10,000 ఇన్పుట్ తీసుకుంటారు. సో ఈ 12,000 లైబిలిటీ నుంచి 10,000 ఇన్పుట్ తీసేస్తే 2,000 ఉంటుంది. ఆ 2,000 మాత్రం మీరు ఎక్స్ట్రా కలెక్ట్ చేసింది ఉంటుంది. ఆ కలెక్ట్ చేసింది మీరు గవర్నమెంట్ కి పే చేస్తారు. అంటే మీరు నథింగ్ బట్ ఈ 2,000 ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ జిఎస్టీ రేట్ ఆన్ ఎడిషన్స్. నేను కొత్తగా యాడ్ చేసింది ఏంటి? 20,000 ఎడిషన్స్ యాడ్ చేశాను, ఆ వాల్యూ మీద జిఎస్టీ నేను పే చేశాను. ఇది ఎలా వర్కౌట్ అయిందంటే కనుక మనం ఇన్పుట్ అనేది జిఎస్టీ ఇన్పుట్ అనేది మనం పర్చేజ్ చేసినప్పుడు జిఎస్టీ ఇన్పుట్ అనేది తీసుకోవడం ద్వారా ఈ వాల్యూ యాడెడ్ మెకానిజం అనేది వర్క్ అయిందంట. ఓకే, ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకునేటప్పుడు ఇన్పుట్స్ అనేవి ఎన్ని రకాలు అని చెప్పేసానంటే జిఎస్టీలో రా మెటీరియల్ ఇన్పుట్స్ లేదా క్యాపిటల్ గూడ్స్ ఇన్పుట్స్. ఓకే, సో క్యాపిటల్ గూడ్స్ అంటే క్యాపిటల్ అసెట్ అండి. ఓకే, క్యాపిటల్ అసెట్స్ పర్చేజ్ చేయడం ద్వారా వచ్చే ఇన్పుట్. ఇక్కడ ఏంటంటే ఈ రెండిట్లో ఏదైనా పర్లేదండి, రెండు కూడా ఇన్పుట్ కి ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ జిఎస్టీ ఇన్పుట్ క్లెయిమ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ చెప్తారు. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తున్నట్లయితే దాని మీద ఇన్పుట్ అనేది నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్, ఈవెన్ దో ఇట్ ఇస్ ఏ రా మెటీరియల్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అయినా నువ్వు ఇన్పుట్ యూజ్ చేసుకోవచ్చు దాని మీద పే చేసిన జిఎస్టీని, లేదా రా మెటీరియల్స్ అయినా సరే దాని మీద నువ్వు జిఎస్టీని యూజ్ చేసుకోవచ్చు అంటారు, దాని మీద పే చేసిన జిఎస్టీని యూజ్ చేసుకోవచ్చు అంటండి. ఓకే, రైట్.
సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ అసెట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అసెట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది ఇన్పుట్ కి ఎలిజిబుల్ అయిందంటండి. అప్పుడు నార్మల్ గా ఏం జరుగుతుంది, ఈ 18,000 ని మనం ఇన్పుట్ కి యూజ్ చేసుకోవడానికి ఇన్పుట్ ని యూజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నప్పుడు నార్మల్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ మనం మాట్లాడుకుందాం. ఈ అసెట్ ని ఎలా రికార్డ్ చేస్తాము అని చెప్పేసి అంటే కనుక మీ బుక్స్ లో రికార్డ్ చేసేటప్పుడు ఎలా రికార్డ్ చేస్తామని చెప్పేసి అనుకుంటే కనుక అసెట్ ని పర్చేజ్ చేసినప్పుడు అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. నేను ఎంత పే చేశానండి వాడికి? 1,18,000 పే చేశానండి. ఓకే, మరి అసెట్ అకౌంట్ కి ఎంత వేయాలండి అని చెప్పేసానంటే ఇక్కడ 1 lakh మాత్రమే నేను వేయాలంటండి అసెట్ కి. మిగిలిందంటే ఇన్పుట్ జిఎస్టి. ఓకే, ఇన్పుట్ జిఎస్టి అని చెప్పేసి ఇక్కడ 18,000 నేను తీసుకోవాలంటండి. ఓకే, ఇన్పుట్ జిఎస్టి ఎంత? 18,000. అసెట్ అకౌంట్ ఏమో 1 lakh. సో టోటల్ గా 18,000 నేను బ్యాంక్ లో పే చేసాను, 1,18,000 పే చేశాను కాబట్టి 1,18,000 నేను రికార్డ్ చేస్తానంట. ఇప్పుడు అసెట్ అకౌంట్ కి ఎంత వెళ్ళిందండి? 1 lakh. కానీ మరి జిఎస్టితో కలిపి 1,18,000 కదా సార్ పే చేశాను. 18,000 ఇన్పుట్ కి ఎలిజిబుల్ కాబట్టి నేను ఏం చేశాను, సపరేట్ గా రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి అసెట్ అకౌంట్ కి ఎంత వెళ్తుందండి? అసెట్ అకౌంట్ కి కేవలం 1 lakh వెళ్తుంది. ఈవెన్ దో అసెట్ కి రిలేటెడ్ గా నేను ఎంత పే చేశానండి? 1,18,000 పే చేసినా సరే అందులోంచి జిఎస్టి తీసేసి మిగిలిన వాల్యూని మాత్రమే నేను అసెట్ అకౌంట్ కింద వేస్తున్నాను. అసెట్ అకౌంట్ కి ఎంత వెళ్తుందండి? 1 lakh. సపోజ్ ఇక్కడ జిఎస్టి అనేది ఇక్కడ మనకి ఇన్పుట్ ఎలిజిబుల్ కాలేదనుకోండి. ఇక్కడ ఏంటిది? ఇఫ్ అసెట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్, ఇవన్నీ ఎంట్రీస్ అండి. ఓకే, రైట్. అదే ఇఫ్ అసెట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, ఇఫ్ అసెట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్, అసెట్ అనేది ఇన్పుట్ కి ఎలిజిబుల్ కాకపోతే కనుక, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ అనుకుంటే కనుక అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. కొన్ని ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్స్ ఉంటాయండి. ఈవెన్ దో జిఎస్టి పే చేసిన వాటి మీద ఇన్పుట్ నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు. అలాంటప్పుడు అసెట్ ఎంత అవుతుందంటండి? 1,18,000 నువ్వు రికార్డ్ చేసుకుంటావు. అలాంటప్పుడు జిఎస్టిని మైనస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అసెట్ అకౌంట్ కి జిఎస్టి కనుక ఇన్పుట్ ఎలిజిబుల్ అయితే మాత్రమే అక్కడ 1 lakh అనేది రాస్తాం, లేకపోతే 1,18,000 అసెట్ వాల్యూలో రాస్తాము. అంటే అన్క్లెయిమబుల్ ఇన్పుట్ ఏమన్నా ఉన్నట్లయితే ఏమి ఇవ్వాలంటే అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు అన్క్లెయిమబుల్ ఇన్పుట్ ఏమన్నా ఉన్నట్లయితే ఏమవ్వాలి? అసెట్ కి యాడ్ అవ్వాలి. అది క్యాపిటల్ అసెట్ అనే కాదు, ఏదైనా సరే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో కూడా పర్చేజెస్ లో కూడా అన్క్లెయిమబుల్ పర్చేజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ట్యాక్స్ పే చేసాం దాని మీద, కానీ మనం క్లెయిమ్ చేసుకోలేను ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలి? కాస్ట్ కి యాడ్ చేయాలని చెప్పేసి చెప్పారండి. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇన్పుట్ అనేది ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అనుకుంటే కనుక అసెట్ లో కలిపేస్తున్నాం, ఎలిజిబుల్ అనుకుంటే కనుక అసెట్ నుంచి విడదీసి రాస్తున్నాం. కాబట్టి ఇది ఇక్కడ చెప్పినట్టు చూడండి, అమౌంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ ఆర్ కస్టమ్స్ డ్యూటీ నౌ జిఎస్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈస్ అలౌడ్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక అలౌ చేసినట్లయితే ఆ జిఎస్టి వాల్యూని మీరు మైనస్ చేసి చూపించుకోండి, మైనస్ చేసి అసెట్ వాల్యూలో చూపించుకోండి అని చెప్పేసి చెప్తున్నారండి. అది ఫస్ట్ లెస్ అడ్జస్ట్మెంట్ అండి. దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ జిఎస్టి ఇఫ్ ఇన్పుట్ ఈజ్ అలౌడ్, ఇన్పుట్ అలౌ చేస్తే గనక. ఓకే, రైట్. సెకండ్ కేస్ చూడనమ్మా. అమౌంట్ met by the authority or other person by way of subsidy or grant either directly or indirectly, even if the subsidy or grant or reimbursement is of such a nature that it cannot be directly relatable to the asset acquired, then so much of the cost as is relatable to such a subsidy or grant or reimbursement shall not be included in the actual cost of the asset to the SSC అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, మీకు అకౌంటింగ్ స్టాండర్డ్ 12 లో గవర్నమెంట్ గ్రాంట్స్ గురించి వస్తుందండి. లైక్ గ్రాంట్ అది జస్ట్ గవర్నమెంట్ గ్రాంట్స్ లో చెప్పిన కాన్సెప్ట్ మనం మీకు చెప్తాను. ఏంటంటే కనుక ఏదైనా గ్రాంట్ వచ్చినట్లయితే ఇప్పుడు నిజంగా మీరు ఎంతైతే అమౌంట్ ఇక్కడ అయ్యారో దాని వరకు మాత్రమే రికగ్నైజ్ చేసుకోమంటాడండి. ఇప్పుడు అసెట్ టోటల్ గా వాల్యూ ఎంత అంటే 10 lakhs అండి. అందులో గవర్నమెంట్ ఎంత పే చేసిందంటే సబ్సిడైజ్డ్ కి గవర్నమెంట్ అసెట్ ఈ టోటల్ వాల్యూలో 2 lakhs గవర్నమెంట్ పే చేసిందంట. మనం పే చేసింది ఎంత అంటే కేవలం 8 lakhs పే చేసామంట.
ఓకే, ఈ 2 lakhs ఎలా వచ్చిందంటండి బై వే ఆఫ్ గ్రాంట్ రూపంలో వచ్చిందంట. అలాంటప్పుడు మీ బుక్స్ లో అసెట్ కింద ఎంత రికార్డ్ చేసుకోవాలని చెప్పేసి అంటే కనుక అసెట్ అని చెప్పేసి అసెట్ అకౌంట్ అని చెప్పేసి 8 lakhs రికార్డ్ చేసుకోవాలంట. ఎంత రికార్డ్ చేసుకోవాలి? 8 lakhs. అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి 8 lakhs. అమ్మ మీకు అకౌంట్స్ లో వేరే మెథడాలజీస్ కూడా ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో వీడు చెప్పిందే మెథడాలజీ, వీడు చెప్పిందే ఫాలో అవ్వాలి. ఏమంటున్నాడంటే ఏదైనా గ్రాంట్స్ కానీ సబ్సిడీస్ కానీ ఏమైనా వచ్చినట్లయితే ఆ వాల్యూని తీసేసి మిగిలిన వాల్యూని మాత్రమే మీరు అసెట్ కింద రికగ్నైజ్ చేయాలి. అంటే కనుక గ్రాంట్స్ కానీ సబ్సిడీ కానీ ఏమైనా వచ్చినట్లయితే ఏం చేయాలంటండి, ఇక్కడ వాల్యూని లెస్ చేయండి. యాక్చువల్ కాస్ట్ నుంచి టోటల్ యాక్చువల్ పర్చేజ్ కాస్ట్ ఎంత అంటే 10 లక్షలు చెప్తారండి, కానీ అందులో నుంచి గ్రాంట్ ఎంత అంటే 2 lakhs అంటే తీసేసిన తర్వాత వాల్యూనే ఇక్కడ యాక్చువల్ కాస్ట్ కింద దేనికోసం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్ యాక్చువల్ కాస్ట్ అరైవ్ అయ్యేటప్పుడు మనం ఏం మైనస్ చేయాలి? గ్రాంట్, సబ్సిడీ, ఏదైనా అలాంటివి ఎక్సెట్రా లాంటి ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉంటే కనుక అవి మైనస్ చేసుకోవాలంటండి. నెక్స్ట్ లెస్ అడ్జస్ట్మెంట్స్ లోనే థర్డ్ అడ్జస్ట్మెంట్ చూడండి. అమౌంట్ ఆఫ్ పేమెంట్ made with regard to acquisition of the asset or part of the asset for which the payment or aggregate of the payments made to a person in a day exceeding 10,000 and is made otherwise than by of account pay, check or account pay, bank draft or use of electronic clearing system through the bank account or through such other electronic mode as may be prescribed అని చెప్పేసి అంటున్నారు. రైట్, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. ఏంటి అంటే కనుక నార్మల్ గా ఇక్కడ క్యాష్ బ్లాక్ మనీ అంటే అంతా కూడా ఎలా ట్రాన్సాక్ట్ అవుతుంది అంటే కనుక క్యాష్ ద్వారానే ట్రాన్సాక్ట్ అవుతుంది. క్యాష్ వల్లే బ్లాక్ మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదే బ్యాంక్ అకౌంట్ లో ఎవరైనా డబ్బులు వేసారు అనుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్ లో ఇవాళ కాకపోతే రేపన్నా రికార్డెడ్ ప్రూఫ్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి అథారిటీస్ కి డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ అయిపోతుంది కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయకుండా ఓకే, ఒక అసెట్ ని నేను క్యాష్ పెట్టి పర్చేజ్ చేశాను అనుకోండి, ఆ క్యాష్ పెట్టి క్యాష్ యూసేజ్ అనేది తగ్గించాలి. ఇన్ ద మెజర్స్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ ది బ్లాక్ మనీ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వేరియస్ స్టెప్స్ ఇంక్లూడింగ్ దిస్ స్టెప్. ఓకే, అసెట్ అనేది మీరు కనుక పర్చేజ్ చేస్తే, అసెట్ పర్చేజ్ చేసినప్పుడు మీరు క్యాష్ అనేది పే చేస్తే, క్యాష్ అనేది ఎలా పే చేయడం అంటండి చూడండి జాగ్రత్తగానే. ఏదైనా ఎక్స్పెండిచర్ ఒక పర్సన్ కి ఇన్ ఏ డేలో పర్ పర్సన్ పర్ డే గనక మీరు చూసుకున్నట్లయితే ఎంత దాటకూడదంట? పేమెంట్ 10,000 ఎక్సీడ్ అవ్వకూడదు. డస్ నాట్ ఎక్సీడ్. ఇక్కడ మానిటరీ లిమిట్ చెప్తున్నారంటే డస్ నాట్ ఎక్సీడ్ 10,000. 10,000 కంటే ఎక్కువ కనుక మీరు క్యాష్ లో పే చేసాము అని చెప్పేసి కనుక మీరు అనుకున్నట్లయితే ఏదైనా ఒక పర్సన్ కి మీరు పర్ డే 10,000 కంటే ఎక్కువ పే చేసి మీరు అసెట్ ని అక్వైర్ చేయడం కానీ కన్స్ట్రక్షన్ చేయడం కానీ చేయిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక టు దట్ ఎక్స్టెంట్ ఏమవుతుంది అంటే నాట్ కన్సిడర్డ్ ఇన్ యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్. సార్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత? సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ లో 10 lakhs అంటే అందులో గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది 2 lakhs ఇచ్చిందండి, మిగతా 8 lakhs పెట్టి నేను పర్చేజ్ చేశానండి. 8 lakhs లోని నేను ఒక 1 lakh నేను ఏం చేశానంటే క్యాష్ లో పే చేశానంటండి. ఓకే, పర్ పర్సన్ పర్ డే నేను ఎంత పే చేశాను? 1 lakh పే చేశానంటండి. అలాంటప్పుడు విచ్ ఇస్ మోర్ దాన్ 10,000. సో కాబట్టి 10,000 కంటే ఎక్కువ కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ వరకు నేను ఎంతైతే క్యాష్ లో పే చేశానో అంటే అదర్ దాన్ బై ఆఫ్ అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్, నేను అకౌంట్ పే చెక్ ఇవ్వలేదు, అకౌంట్ పే డ్రాఫ్ట్ ఇవ్వలేదు. అప్పుడు నాకు ఎవరైతే కొన్నాడో వాడికి నేను అకౌంట్ పే చెక్ గానీ అకౌంట్ పే డ్రాఫ్ట్ గానీ ఎలక్ట్రానిక్ మోడ్స్ అంటే లైక్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ గానీ మనం ఇచ్చామనుకోండి, అలా ఇస్తే ఓకే. అలా ఇవ్వకపోతే కనుక బై వే ఆఫ్ క్యాష్ కనుక పే చేసాం అనుకుంటే కనుక అదర్ దాన్ దీస్ మోడ్స్ ఏంటవి? అకౌంట్ పే చెక్. చెక్ ఇస్తే సరిపోదు, అకౌంట్ పే చెక్ ఇవ్వాలండి, బ్యారర్ చెక్ కాదు. లేదా అకౌంట్ పే డ్రాఫ్ట్. అకౌంట్ పే డ్రాఫ్ట్ అంటే అకౌంట్ పే అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అకౌంట్ పే అంటే పర్టికులర్ గా అకౌంట్ ఉంటేనే వాడికి అది చెక్ గానీ డ్రాఫ్ట్ గానీ వాడి అకౌంట్ లో డిపాజిట్ చేసుకోగలడు కానీ డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి క్యాష్ అనేది విత్డ్రా చేయలేడు. ఓకే, మీరు చెక్ లో
ఒక చెక్ అనేది ఇష్యూ చేసినప్పుడు చివరన లైన్స్ డ్రా చేసిన లేదా లైన్స్ డ్రా చేసి అకౌంట్ పే అని చెప్పిన ఇక్కడ ఎవడైతే పేరు రాస్తారో ఆ పేరు ఉన్న అకౌంట్ లో మాత్రమే మనం వేసుకోగలము. ఓకే, అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఆర్టీజీఎస్ కానీ, లేకపోతే నెఫ్ట్ కానీ, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఆర్ అదర్ మోడ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ లైక్ మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇలా ఎలాగైనా సరే మనం పంపించినట్లయితే ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్ మెథడాలజీస్ అంటారు. ఇవి కానివి ఏమన్నా ఉన్నట్లయితే అదర్ దాన్ దోస్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా నాట్ రికగ్నైజబుల్ మెథడ్స్ అంట. అలాంటప్పుడు ఏం చేస్తారంటండి, అలా కనుక ఇప్పుడు టోటల్ గా 8 lakhs అసెట్ లో 1 lakh కనుక నేను ఎలా పే చేశానంటే కనుక అదర్ దాన్ దిస్ పే చేశానంటే కనుక వాటిని అంతటిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటండి, అక్కడ యాక్చువల్ కాస్ట్ నుంచి మైనస్ చేసేస్తారంటండి. మనం నిజంగా ఇంకర్ అయ్యాం సార్ 8 lakhs మనం ఇంకర్ అయ్యాం, అందులోని క్యాష్ ఖర్చు పెట్టింది 1,00,000, కాబట్టి ఆ 1,00,000 మనం పే చేసింది ఒక పర్సన్ కి ఒక డే లోనే పే చేసింది 10,000 దాటింది, కాబట్టి మనం ఏం చేస్తామంటండి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ డిటర్మైన్ చేసేటప్పుడు ఆ వాల్యూని మైనస్ చేస్తామంట. ఇఫ్ పేమెంట్స్ మేడ్ అదర్ దాన్ the prescribed mode per a person per day exceeds 10,000. ఓకే, ఆ వాల్యూని మైనస్ చేస్తున్నాం. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి, ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్. ఓకే, ఈ ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ గురించి మనకి యాడ్ అడ్జస్ట్మెంట్స్ లోనే లెస్ అడ్జస్ట్మెంట్స్ లోనే 2 చోట్ల ఉంటదండి. సో నేను ఒకసారి చెప్తే మీకు ఆటోమేటిక్ గా 2 అర్థమవుతాయి. ఈ ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్. ఓకే, సరే. సో ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటూ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎలా ఉందంటే ఏ డినామినేషన్ లో ఉందంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఉన్నదండి. ఓకే, ఇఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్ ఏ ఫారిన్ కరెన్సీ సో ఫారిన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఉంటదండి అంటే సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నానంటండి, ఒక మెషినరీని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నానంటండి. ఓకే, మెషినరీని ఇంపోర్ట్ చేసుకుంటున్నానంట అంటే క్యాపిటల్ అసెట్ ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నానంట. ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఒక మెషినరీని నేను ఏం చేస్తానంటే జపాన్ నుంచి తెప్పిస్తున్నానంటండి. ఓకే, జపాన్ నుంచి తెప్పించేటప్పుడు వీడు ఏమడిగాడంటే జపాన్ వాడు నాకు పేమెంట్ యుఎస్ డాలర్స్ లో కావాలి అని చెప్తున్నాను అన్నాడంటే. యూనివర్సల్ కరెన్సీ కదండి యుఎస్ డాలర్స్ ఎంత, 1 lakh యుఎస్ డాలర్స్ నాకు కావాలి అని చెప్పాడంటండి, యుఎస్ డాలర్స్. ఓకే, రైట్ సార్, నేను ఇండియన్ రూపీస్ లో పే చేస్తానంటే తీసుకుంటాడా? తీసుకోడు. వాడు కండిషన్స్ లో చెప్పాడు ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ షుడ్ సెటిల్ ఇన్ యుఎస్ డాలర్స్, దట్ ఈస్ 1 lakh యుఎస్ డాలర్స్ నువ్వు పే చేయాలి అని చెప్పేసాను అన్నాడు. ఓకే, ఇక్కడ మీరు సార్ గమనిస్తే కనుక మనం పర్చేజ్ చేసామంటే అసెట్ ని ఎప్పుడు మే 2020 నాడు నేను పే చేశాను, పర్చేజ్ చేశానంటండి, అసెట్ ని పర్చేజ్ చేశానంట. ఓకే, ఆ రోజున ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత ఉంది అని చెప్పేసానంటే కనుక $1 ఈక్వల్స్ టు ఎక్స్చేంజ్ వాల్యూ $1 = 70 ఇండియన్ రూపీస్ ఉందనుకోండి. ఓకే, 70 రూపీస్ ఉందంట. ఓకే, రైట్. సో నాకు వీడు ఏం చేశాడంటే 2 months క్రెడిట్ ఇచ్చాడంట అండి. 2 months క్రెడిట్ ఇచ్చాడంట. 2 months తర్వాత పే చేయండి అని చెప్పేసి క్రెడిట్ ఇచ్చాడంట. క్రెడిట్ అంటే ఎప్పుడు అవుతుందండి? మే జూన్ అంటే జూలై 1st నేను పే చేయాలి. జూలై 1st డ్యూ డేట్. జూలై 1st డ్యూ డేట్ అనుకుంటే కనుక ఇక్కడ ఏమైందని చెప్పేసానంటే ఇక్కడ జూలై 1st పే చేసేటప్పటికి పేమెంట్ డేట్ కి వచ్చేసరికి $1 = 80 రూపీస్ అయిపోయిందంట. $1 = 80 రూపీస్ అయిపోయిందంట. ఓకే, రైట్.
లేదా కొన్ని ఫస్ట్ కొన్ని 80 అయినప్పుడు చూద్దాం, తర్వాత 60 అయినప్పుడు కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు 80 అయిందంటే ఇప్పుడు ఏం చేయాలండి? నేను పే చేసేది ₹80 ఒక డాలర్ కొని వాడికి $1,00,000 పే చేయాలి. కానీ నేను కొన్నప్పుడు అసెట్ కొన్నప్పుడు ఎంత ఉందండి? పర్చేజ్ చేసినప్పుడు $1 ఈక్వల్స్ టు 70. సో నార్మల్ గా నేను బుక్స్ లో రాసేటప్పుడు అసెట్ అకౌంట్ అని చెప్పేసి రాసేటప్పుడు ఎప్పుడు రికగ్నైజ్ చేయాలండి? ఫస్ట్ జోలైన్ రికగ్నైజ్ చేయాలి అసెట్ ని. ఫస్ట్ మెయిన్ రికగ్నైజ్ చేయాలంటే నువ్వు ఎప్పుడైతే పర్చేజ్ చేసావో ఆ రోజునే ట్రాన్సాక్షన్ ని బుక్స్ లో రికార్డ్ చేయాలంట. బట్ ఏ రేట్ కి రికార్డ్ చేయాలంటే అండి, మనం పర్చేజ్ చేసిన రోజు ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ కి మన అసెట్ ని రికార్డ్ చేయాలంట. ఎంతండి? 70 into 1 lakh అంటే 70 lakhs. అసెట్ వాల్యూ ఎంత కనిపిస్తుంది అంటే అండి 70 lakhs. ఇక్కడ ఒక పర్టికులర్ క్రెడిటార్ పేరు వస్తుంది. ఓకే, క్రెడిటార్ అకౌంట్. ఇక్కడ పే చేసేటప్పుడు ఏమొస్తుందండి? ఇక్కడ క్రెడిటార్ కి ₹80 పే చేస్తాను నేను. క్రెడిటార్ ఇక్కడ ఎంత కనిపిస్తుంది? క్రెడిటార్ 70 lakhs. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ నేను పే చేసే రోజు ఇది. ఇప్పుడు ఫస్ట్ అసెట్ పర్చేజ్ చేసినప్పుడు నేను ఏం ఎంటర్ చేసుకుంటాను? ఆ రోజున ఉన్న వాల్యూ, ట్రాన్సాక్షన్ రేట్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ డేట్ నాడు ఉన్న రేట్ కి నేను రికార్డ్ చేస్తాను. $1 కి నేను అసెట్స్ లో రికార్డ్ చేశానండి. కానీ పే చేసే టైంకి ఎంత పే చేయాల్సి వచ్చింది? 80 lakhs పే చేయాల్సి వచ్చింది. క్రెడిటార్ కి ఎంత పే చేశానంట? 80 lakhs పే చేశానంట క్రెడిటార్ కి. ఓకే, టు బ్యాంక్ అని చెప్పేసి ఎంతండి? 80 lakhs పే చేశానంట. సార్ మిగతా క్రెడిటార్ కి నేను ఎంత పే చేశాను? 80 lakhs పే చేశాను. వాడికి ఎంత పే చేయాలని రికార్డ్ చేశానండి? 70 lakhs. అంటే 10 లక్షలు ఇంకా నాకు వాడి దగ్గర నుంచి రావాలా? 10 లక్షలు నాకు ఇంకా రావాలా? 10 లక్షలు రావాల్సిన అవసరం లేదు. 10 లక్షలు ఏంటండి? జస్ట్ నాకు లాస్ అండి. ఓకే, ఇంకా మన బుక్స్ లో ఎలా కనిపిస్తుంది? క్రెడిటార్ కి మనం ఎక్స్ట్రా పే చేసినట్టు కనిపిస్తుందండి. కానీ ఇక్కడ యాక్చువల్ కండిషన్ ఏంటి? ఇక్కడ 10 lakhs మనకు లాస్ అండి. లాస్ రికార్డ్ చేస్తాం. ఏమని? ఇక్కడ ఈ 10 lakhs ఇప్పుడు అసెట్ ఏమవుతుంది? అసెట్ వాల్యూ కూడా ఏమవుతుందండి? పెరుగుతుందండి. ఎందుకంటే కనుక ఈ 10 lakhs మీకు లాస్ అరైజ్ అయింది అంటే మీరు అడిషనల్ గా పే చేయాల్సి వస్తుంది. దేనికి అగనెస్ట్ గా? అసెట్ కి అగనెస్ట్ గా పే చేశారు కాబట్టి మీరు ఏం చేయాలంట? అసెట్ అకౌంట్ డెబిట్ 10 lakhs టు క్రెడిటార్ అని చెప్పేసి 10 lakhs. ఇప్పుడు క్రెడిటార్ ని మళ్ళీ క్రియేట్ చేయడం ద్వారా ఆల్రెడీ క్రెడిటార్ 70 lakhs క్రెడిట్ లో ఉన్నాడు. ఇంకో 10 lakhs తో ఇప్పుడు క్రియేట్ చేయడం వల్ల క్రెడిటార్ ఎంత అవుతాడు? 80 lakhs అవుతాడు. 80 lakhs మనం ఏం చేస్తాం? పే చేసేస్తాం. ఇక్కడ ఏం చేయాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఏం చేస్తున్నారంటండి? క్యాపిటలైజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? క్యాపిటలైజ్ చేస్తున్నారు. అసెట్ కి యాడ్ చేస్తున్నారు. అసెట్ వాల్యూకి యాడ్ చేస్తున్నారు. ఓకే, ఎందువల్ల? ఇక్కడ మీకు ఏమవుతుందంటే అసెట్ కి 70 లక్షలు అనుకున్న అసెట్ కి ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది కాబట్టి. అదే ఇక్కడ $1 ఈక్వల్స్ టు 60 కి పడిపోయింది అనుకోండి. పేమెంట్ అప్పుడు 60 కి పడిపోయింది అనుకోండి. 1/7/2020 నాడు $1 ఈక్వల్స్ టు 60 అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? $1 ఈక్వల్స్ టు 60 అయిపోతే కనుక అప్పుడు మీకు అసెట్ వాల్యూ తగ్గిపోతుందండి. ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత ఉంది? అసెట్ వాల్యూ 70 lakhs ఉందండి. ఓకే, రైట్. అసెట్ టు క్రెడిటార్ అని చెప్పేసి 70 lakhs ఉంది. ఇప్పుడు ఇక్కడ డాలర్ వాల్యూ ఎంత పడిపోయింది? 60 కి పడిపోయింది. 60 కి పడిపోతే ఇక్కడ ఏమవుతుంది? క్రెడిటార్ కి మీరు ఎంత పే చేస్తే సరిపోతుంది? 60 lakhs పే చేస్తే సరిపోతుంది. క్రెడిటార్ టు బ్యాంక్ అని చెప్పేసి ఎంత పే చేస్తే చాలంటండి? 60 lakhs పే చేస్తే చాలంట. ఓకే, రైట్. అంటే 10 lakhs తక్కువ పే చేస్తారు. ఇంకా క్రెడిటార్ కి మనం 10 lakhs పే చేయాలా? అవసరం లేదు. సో కాబట్టి క్రెడిటార్ ఏమవ్వాలి? క్రెడిటార్ అని చెప్పేసి 10 lakhs ని ఇక్కడ ఇదంతా కూడా గెయినే కదండి. 70 lakhs పే చేయాల్సి వచ్చే చోట 60 lakhs పే చేస్తేనే సరిపోయింది. కాబట్టి 10 lakhs మీకు గెయిన్ ఏం చేస్తారు? అసెట్ కే అడ్జస్ట్ చేస్తున్నారంటండి. టు అసెట్ అకౌంట్ అని చెప్పేసి 10 lakhs కి అడ్జస్ట్ చేస్తున్నారంట. అంటే మీ లయబిలిటీ డిక్రీజ్ అయితే కనుక అసెట్ వాల్యూ కూడా ఏమవుతుంది? ఇప్పుడు నెట్ అసెట్ వాల్యూ ఇక్కడ చూసుకుంటే ఎంత అవుతుందంటే అసెట్ అకౌంట్ అని చెప్పేసి చూస్తే అసెట్ వాల్యూ ఎంత కనిపిస్తుంది? ఇక్కడేమో 70 lakhs ఉంది, 10 lakhs తగ్గింది. అంటే 60 lakhs కనిపిస్తుందండి. ఓకే, రైట్. అదే ఇక్కడ కనుక మీరు గమనిస్తే అసెట్ వాల్యూ ఎంత కనిపిస్తుంది? అసెట్ వాల్యూ ఇక్కడ 70 lakhs ఉంది, 10 lakhs పెరిగింది. అంటే 80 lakhs కనిపిస్తుందండి. ఓకే, when there is an increase in the liability కనుక మీకు ఇంక్రీజ్ అయితే డ్యూ టు ఫారిన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ పెరగడం వల్ల, అంటే పర్చేజ్ చేసిన రోజుకి పేమెంట్ చేసిన రోజుకి డిఫరెన్స్
వల్ల డిఫరెన్స్ వల్ల ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగిందా, డిక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగిందా అంటే ఇదే ఈ 60 అయిపోయిన దాన్ని డిక్రీజ్ ఇన్ లైబిలిటీ అంటారండి. డిక్రీజ్ ఇన్ లైబిలిటీ. సో దీన్ని ఈ 80 అయిపోవడాన్ని ఏమంటారంటే ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఓకే, ఒక్కసారి మీరు గనక గమనించినట్లయితే ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ లో మనం లెస్ అడ్జస్ట్మెంట్ చేస్తున్న చోట బ్రాకెట్ లో చూడండి డిక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఏమందండి? డిక్రీజ్ ఇన్ లైబిలిటీ. సో డిక్రీజ్ ఇన్ లైబిలిటీ కనుక జరిగినట్లయితే అప్పుడు మీరు ఏం చేయాలంటండి, అసెట్ కాస్ట్ నుంచి మైనస్ చేయాలి. అసెట్ కాస్ట్ నుంచి మీరు ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మనం అదే చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పర్చేజ్ చేసిన రోజున 70 రూపాయలు ఉంటే పేమెంట్ చేసిన రోజున 60 రూపాయలు అయిపోతే డిక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగితే కనుక అసెట్ వాల్యూ ఏం చేశానండి, తగ్గించాను. 70 lakhs నుంచి 60 lakhs తగ్గించాను. అంటే ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ డిక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగితే కనుక అసెట్ కాస్ట్ ఏమైంది, తగ్గింది. సో కాబట్టి మైనస్ అవుతుంది, లెస్ అడ్జస్ట్మెంట్. ఓకే, అదే ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగితే కనుక అంటే 70 రూపాయలు ఉన్న డాలర్ వాల్యూ 80 రూపీస్ అయిపోతే కనుక అసెట్ వాల్యూ ఏమవుతుందంట, పెరుగుతుంది. అంటే ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగితే కనుక మీకు ఏమవుతుందంటే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంట. యాడ్ లో లాస్ట్ పాయింట్ చూడండి, ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ ఇఫ్ ఎనీ అరైజింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెట్ అక్వైర్డ్ ఫ్రమ్ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా నుంచి కనుక నేను పర్చేజ్ చేసినట్లయితే అప్పుడు ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగితేనేమో యాడ్ అడ్జస్ట్మెంట్, యాడ్ అడ్జస్ట్మెంట్. అదే డిక్రీజ్ ఇన్ లైబిలిటీ జరిగితే కనుక అసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి లెస్ అడ్జస్ట్మెంట్స్ లోని ఈ ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ ని మనం అడ్జస్ట్ చేస్తాము, ఈ ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ ని. ఓకేనా, రైట్. సో ఇంకా మనకి మిగిలిన ఏంటంటే కనుక లెస్ అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయండి. యాడ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 లో మనకి అడ్జస్ట్మెంట్స్ అండి. ఓకే, యాడ్ అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఫర్ అక్వైరింగ్ ద అసెట్ పేబుల్ అప్ టు ద డేట్ ఆఫ్ విచ్ అసెట్ ఇస్ ఫస్ట్ పుట్ టు యూస్ అంటున్నాడండి. మనం నార్మల్ గా అసెట్ ని ఇంక్రీజ్ చేస్తాం అంటే ఇంట్రెస్ట్ కాస్ట్ అప్ టు రెడీ టు యూజ్ అయ్యేంత వరకు, రెడీ టు యూజ్ వచ్చేంత వరకు కూడా మీరు ఇంట్రెస్ట్ కాస్ట్ ని క్యాపిటలైజ్ చేస్తారండి. ఓకే, క్యాపిటలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే క్యాపిటలైజ్ ఒక అసెట్ పర్చేజ్ చేసినప్పుడు లేదా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు లోన్ తీసుకుని కనుక అసెట్ ని పర్చేజ్ చేసినా కన్స్ట్రక్ట్ చేసినా అక్కడ అసెట్ రెడీ టు యూజ్ వచ్చేంత వరకు కూడా మీరు ఉన్న ఇంట్రెస్ట్ ని ఏం చేస్తారండి, అక్కడ యాడ్ చేస్తారు. ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటున్నాడు, రెడీ టు యూజ్ కాదు, పుట్ టు యూజ్. ఇంట్రెస్ట్ పేబుల్ అప్ టు పుట్ టు యూజ్, అసెట్ పుట్ టు యూజ్ చేసేంత వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మీరు యాడ్ చేసుకుంటారంట. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్వైర్డ్ ఫర్ అక్వైరింగ్ ద అసెట్ లైక్ ఫ్రైట్, ఇన్సూరెన్స్, లోడింగ్ ఇవన్నీ కూడా లైక్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ అక్వైరింగ్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని యాడ్ చేస్తారంట. అలాగే ఇన్స్టాలేషన్ కాస్ట్ అండి, ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఏం చేస్తారు, యాడ్ చేస్తారు. అలాగే ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ లో ఇది ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ వస్తే కనుక దీన్ని యాడ్ చేస్తారండి. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ కి ఈ లెస్ అడ్జస్ట్మెంట్స్, యాడ్ అడ్జస్ట్మెంట్స్ సెక్షన్ 43(1) లో ప్రపోజ్ చేసిన ఈ అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా వాట్ యు విల్ అరైవ్, కాస్ట్ ఆఫ్ ది అసెట్ అనేది మీరు అరైవ్ అవుతారంట. ఈ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఏదంటే ఎడిషన్స్ అండి, ఎడిషన్స్ టు ద కాస్ట్ ఆఫ్ ది అసెట్. ఈ యాక్చువల్ వాల్యూ ఇదంతా కూడా ఏంటి, యాక్చువల్ వాల్యూ డిటర్మినేషన్, యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్. ఓకే, దీన్ని మనం తీసుకెళ్లి ఎడిషన్స్ లో బ్లాక్ ఎడిషన్స్ లో మనం ఏం చేస్తామంట, యాడ్ చేస్తామంటే ఈ వాల్యూని. ఓకేనా, రైట్. సో ఇక్కడ డిప్రిసియేషన్ లో నెక్స్ట్ పార్ట్ ఏం కంప్లీట్ అయిందండి, మనకి యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ గురించి మనకి కంప్లీట్ అయింది. అందులో ఉన్న అడ్జస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకా డీటెయిల్ గా ఈ డిప్రిసియేషన్ గురించి రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉంటే రేపు అడుగుదురు కదా. రైట్, సెషన్ ఎండ్ చేస్తున్నాను.